సరే నేను వాడవలని ఆశ ఉంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఉదయకాల సమయంలో నేను ఏ విషయాలు అయితే తెలియజేస్తానో, నేను మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1:22 చెప్పాను. అయ్యగారు కూడా లాస్ట్ లో యాకోబు రాసిన పత్రిక 1:22 సిస్టర్ ఎవరు నా వెంటనే నా ముఖంగా చూశాను. నేను ఉదయం చెప్పిన మాట మీరే కదా అది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన సంఘానికి కావాల్సిన మాటలు నాతోనే కాదు సేవకుడు ద్వారా మాట్లాడించాడు. అలాగే పరిశుద్ధాత్మని ఎన్నో రోజులుగా నేను అడుగుతున్నాను, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను నడుస్తున్న మార్గం కరెక్టా కాదా, మరి నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడుతున్నానా, లేకపోతే నా సొంత నిర్ణయాల కోసము నా సొంత ఆలోచన ప్రకారము నేను నడుస్తున్నానా, నాతో మాట్లాడే ప్రభువా అని చెప్పేసి గత 2 సంవత్సరాల నుంచి నేను దేవుడిని అడుగుతున్నాను. ఎందుకంటే నేను సువార్త కోసం నేను సాక్షిలో చెప్తాను. ఇప్పుడు వ్యాన్ తీసుకున్నప్పుడు చాలా మంది నన్ను ఏమన్నారంటే ఇది పరిశుద్ధాత్మ నడిపింపు కాదు, ఇది దురాత్మ నడిపింపు అని చెప్పేసి చాలా మంది హ్యాండిల్ చేశారు. రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ మేము బైబిల్ చదువుతుంటే మరి మత్తయి సువార్త 12:32 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12:32 మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడు వారికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అంటే మనిషి కుమారు అంటే యేసుక్రీస్తుని మనం తిట్టినా ఎన్ని చేసినా ఏమన్నా సరే ఒప్పుకుంటాడు, కానీ పరిశుద్ధాత్మని ఏమనంటే మాత్రం ఆ విధంగా వాక్యం నాతో మాట్లాడి. నిన్న కొర్నీలియస్ గారికి మరి బైబిల్లో ఆ యొక్క ప్రవక్త కోసం చెప్తున్నప్పుడు మరి 7 విషయాలు అయ్యగారు నాకు తెలియచేశారు. ఆ 7 విషయాలు నా క్రియలో నేను చూపిస్తున్నానండి. ఈరోజు 2 సంవత్సరాలుగా నేను అడుగుతున్నది ఈ సంఘానికి. ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే దేవుడు నా పిలుపుకు ఒక నిర్ణయాన్ని దేవుడు ఒక సిద్ధపరచాలని చెప్పేసి దేవుడు నిన్న వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరచండి. అందుకే నేను వాక్య సాక్షి చెప్పకుండా ఈరోజు చెప్పడానికి నిన్నటి వాక్యం ద్వారా నన్ను బలపరచడం కోసం. మీరు ఎంతమంది బలపడాలో తెలియదు, నేను బలపడ్డాను. పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపబడుతున్నానని, నేను నడిపించబడుతున్నానని, దేవుడి చిత్తానుసారంగా నేను నడుస్తున్నానని దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే నా సాక్ష్యంకి వెళ్ళే ముందు ఒక మాట, ఈ గ్రామ పెద్దలకి, ఈ గ్రామ ప్రజలకి నా యొక్క చిన్న విజ్ఞప్తి. నేనే ఒక దేవతని కానీ ఏ యొక్క దేవుడిని కానీ విమర్శించినానుకో లేకపోతే తగ్గించినానుకో మరి నేను ఈ యొక్క ప్రాంతానికి రాలేదండి. యేసు ప్రభుని నమ్ముకోక ముందు నా జీవితం, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా జీవితం ఏంటన్నదే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను ప్రకటించడానికి మాత్రం వచ్చాను, కానీ విమర్శించడానికి మాత్రం రాలేదు. కాబట్టి ఈ మాట ద్వారా, ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా మరి పెద్దలే కానీ, గ్రామ ప్రజలే కానీ, నాయకులే కానీ మరి ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు ప్రతిమాటుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా అన్నిగా భావించవద్దు. అలాగే మరి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న చాలా మంది మరి విశ్వాసులు అవ్వచ్చు, అవిశ్వాసులు అవ్వచ్చు, మరి ఎన్నో బాధలతో ఉంటున్నారేమో, ఎన్నో గాయాలతో కలిగి ఉన్నారేమో, ఎన్నో అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, ఎక్కడెక్కడికో తిరిగారు, ఎక్కడెక్కడికో మరి మీరు పరిగెట్టారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నం వల్ల కూడా మీకు మరి విడుదల రాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మీతో మా ఈ గ్రామానికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ సత్యవర ప్రసాద్ గారని సియోను ప్రార్థనా మందిరం అని మరి ఒక మందిరం ఉంది. ఒకవేళ మీకు కానీ ఒక అనారోగ్య పరిస్థితి ఉంటే, లేకపోతే ఆర్థిక పరిస్థితులే ఉంటే, లేకపోతే అప్పుల బాధే ఉంటే, ఈ మాట ద్వారా మీరు సిగ్గుపడవద్దు. ఇంటికి వచ్చి చాలా మంది హేళన చేస్తున్నారు, ఎంతో మంది మాట్లాడుతున్నారు. ఈ మాటల ద్వారా మీ హృదయం గాయపరుస్తుందేమో. ఒకవేళ ఒక్కసారి ఇగో నీ కోసం నిత్యము కన్నీరు కచ్చే ఒక కాపరున్నాడు, ఒక సేవకున్నాడు. మీరు సిగ్గుపడకుండా ఈ ప్రాంతానికి వచ్చి లేదా ఈ మందిరానికి వచ్చి, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అయ్యగారు, నా కోసం ప్రార్థించేయండి. ఎవరు లేని సమయంలో, ఎవరు ఉన్న సమయంలో కాకుండా ఎవరు లేని సమయంలో మీరు వచ్చి మీరు అడిగితే మీకోసం కన్నీరు కాచే ఒక సేవకుడు, మీకోసం నిత్యము మరి మీకోసం కన్నీరు కాచే ఒక సేవకుడు ఈ యొక్క మందిలో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఒక్కసారి ఈ మాట విన్న మీరు మరి నీ యొక్క హృదయమైన తలుపు ఒక్కసారి తెరిస్తే దేవుడు అడుగుతుంది కూడా అదే. నీ ఆస్తి, నీ ఇల్లు ఏది అడగట్లేదు, కానీ నీ హృదయమైన తలుపు ఒక్కసారి తెరిచి యేసు క్రీస్తు నిజమైన రక్షకుడు అని
నువ్వు ఒక్కసారి తలుపు తెరిచి ఒక్కసారి నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయి నా సృష్టికర్త ఒక్కసారి నువ్వు అడిగితే ఈ రోజు నీ కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ నీ యొక్క సంఘంలో ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఈ గ్రామానికి ఉన్నాడు, ఈ గ్రామంలో నీ కోసం కన్నీరు కలిసి ప్రార్థన చేసే ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. ఒక్కసారి వస్తావా? ఒక్కసారి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మైక్ శబ్దం నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఈ మైక్ శబ్దం నువ్వు టీవీ చూడొచ్చు, ఇంట్లో పడుకొని ఉండొచ్చు, నువ్వు వంట చేసుకోవచ్చు, వేరొక పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అందుకే దేవుడు యొక్క వాక్యం తెలియజేస్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిందంటే ఏం నశించింది? శాంతి, సమాధానము, సంతోషము. ఈ యొక్క మూడు విషయాల్లో నువ్వు ఒకవేళ శాంతి లేకపోతే, సమాధానమే లేకపోతే, సంతోషమే లేకపోతే నీకోసం ప్రార్థన చేయడానికి ఒక కాపరి ఈ గ్రామానికి దేవుడు పంపించాడు. కాబట్టి ఒక్కసారి మాట మీద మీరు ఒక్కసారి ప్రాంతానికి వచ్చి ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి. ఒక్కసారి నీ హృదయం తలుపు తెరిచి చూడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన దేవుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అయితే ఈ మధ్యకాలంలో మనకి బాగా పాపులర్ అయిన సాంగ్ ఒకటి ఉంది. ఏంటమ్మది? అంతకు ముందు ఇంకో సాంగ్ వచ్చింది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా కథ మొత్తం నిజమేనా? నిజమే. ఏమైనా చేయగలదా? అయ్యో. కథ మొత్తం మార్చగలదా? అయ్యో. మార్చలేని తోట ఉంది, ఇవ్వలేని తోట ఉంది. చెప్పగలరా ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా? ఆయన ఎప్పటికీ మనకి ఇవ్వలేంది, ఎప్పటికీ మార్చలేంది ఆరాధన. ఆయన ఎప్పటికీ మనల్ని ఆరాధన చేయలేరు. మనం నిత్యము ఆయన్ని ఆరాధన చేయగలం. ఆయన ఎప్పటికీ మార్చలేంది, ఇవ్వలేంది ఆరాధన. అలాంటి ఆరాధన క్రమానికి మీరు అందరూ వచ్చినందుకు దేవుడి కృపను బట్టి దేవుడి నామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడండి. నాకు పాట రాదు, అంటే జన్మం చదువుతాను, పాడతాను కానీ తర్వాత రాదు. పాడలేదు, నాకు గుర్తు రాదు, సహకరించదు. పాడరా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని అంగీకరించిన కుటుంబంలో నేను జన్మించాను. యేసు ప్రభు పాటలు పాడాలని చూసినా, సువార్త ప్రకటించాలని చూసినా, బైబిల్ పట్టుకొని వెళ్ళేవాళ్ళని చూసినా మేము హేళన చేసేవాళ్ళం. ఏ నోటితైతే యేసు ప్రభు దేవుడు కాదు అన్నామో ఈరోజు అదే నోటితోని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని ప్రకటించాలని మేము వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నట్టయితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతను ఆ వెలుగును గూర్చి సాక్షిగా వచ్చాను.
ఆనాడు దేవుడు యేసుక్రీస్తు జననకు ముందు, లోక రక్షక పుట్టక ముందు ఆనాడు యోహాన్ని ఆ వెలుగును గురించి సాక్షిగా నిలబడితే, చీకట్లో ఉన్న నా జీవితాన్ని వెలిగే ఉన్నదని వెలిగిస్తే, వెలిగించిన దేవుడు ఒకడు ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా నా జీవితంలో వెలిగించిన దేవుడే నీ జీవితంలో వెలిగిస్తాడని ప్రకటించడానికి మీ ముందుకు వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా పేరు సంబాని శివశంకర వరప్రసాద్ అండి. మారు మనసు పొందిన తర్వాత నా పేరు సంబాని తిమోతిగా నామకరణం జరిగింది. మా తాతయ్య గారిది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ అనే గ్రామం. శ్రీకూర్మ అనే గ్రామంలో శ్రీ కూర్మావతి దేవత అని పెద్ద గుడి ఉంది. ఆ గుడి యొక్క పునాదులు కానీ, గుడి యొక్క విగ్రహ అభిషేకం కానీ, గుడి పనులన్నీ కూడా మా ముత్తాతలు చేసేవారని చెప్పేసి మా నాన్నగారు మాకు చెప్తుండేవారు. మా తాతయ్య గారికి 8 మంది సంతానం, 5 కుమారులు, 3 కుమార్తెలు. అందులో మా నాన్నగారు రెండోవారు. మా తాతయ్య గారు చిన్నతనంలోనే విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మా నాన్నగారికి 4 కుమారులు. నాకన్నా ముందు మా అన్నయ్య పుట్టి చనిపోయాడు. తర్వాత నేను, నా తర్వాత ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకే చనిపోతానని నా జాతకలో రాస్తుంది. దాని కొరకు అనేకమైన పూజలు, అనేకమైన నోములు, అనేకమైన విగ్రహాలకి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పూజలు చేస్తుండేవారు. ఎందుకంటే మొట్టమొదటిగా మా అన్నయ్య పుట్టి చనిపోయాడని చెప్పేసి మరి జాతకం వెళ్ళి చూపించినప్పుడు మరి నేను కూడా చనిపోతానేమో అని భయంతో వారు ఏం చేశారంటే అనేకమైన పూజలు చేశారు. ఎలాంటి పూజలు చేశారంటే, నా తల్లి పట్టు వస్త్రాలతో ఉత్తి నేల మీద అన్నం కలిపి తింటూ మరి 24 గంటలు 41 రోజు దీపం ఆరకుండా, ఆ దీపం ఆరకుండా చూసుకుంటూ రోజుకి ప్రతిరోజు 41 వారాలు 3 పంతులు వచ్చి పూజలు చేసి అభిషేకం చేసి చివరి రోజున మరి మళ్ళీ శివాలయం వెళ్ళి నాకు పూజలు చేస్తుండేవారు. విజయవాడలోని 1 టౌన్లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఆ గుడి మీదకి 41 వారాలు పుట్లో పాలు అంటే పుట్లో పాలు పోసి, తున్నపోతు దానం అంటే తున్నపోతు దానం ఇచ్చి, తున్నపోతు వెండి దానం అంటే వెండి దానం ఇచ్చి, చివరి రోజున బంగారపు నాగాస్త్రం ఆ పుట్లో ఏమంటే పుట్లో వేసి మరి ఇలాంటి పూజలన్నీ కూడా నా తల్లిదండ్రులు ఇద్దరు చేస్తుండేవారు. చిన్నతనంలో మా తాతయ్య గారు ఏం చేసేవారంటే మమ్మల్ని అందరినీ కూడా సెలవులకి మే నెలలో మరి శ్రీకూర్మం ప్రాంతానికి తీసుకువెళ్ళేవారు. ఎందుకు అంటే మాకు ఈరుడు బెత్తం అని పెద్దలందరూ చనిపోయిన తర్వాత ఈరుళ్ళు అవుతారని చెప్పేసి ఒక ఈరుడు బెత్తం ఉంటే దాన్ని పుట్టలో పెట్టి దాన్ని సంబరాలు చేసి ఆ గ్రామం అందరినీ పిలిచి మరి అక్కడ భోజనాలు పెడుతుండేవారు. అలాంటిది ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని తీసుకువెళ్ళి ఆ పూజలే చేస్తుండేవారు. ఒకవేళ చెయ్యకపోతే మాకేమైనా అరిష్టం వస్తేమో, మా పెద్దలు చనిపోతారేమో, లేదా ఇంట్లో ఉన్న పెద్ద వ్యక్తి ఎవరైనా చనిపోతారేమో, ఇలాంటి మూఢనమ్మకాల్లో మరి మా తాతయ్య గారు మా తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటుండేవారు. 1995లో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అయితే డాక్టర్స్ చెప్తున్నారు, మాది విజయవాడలోని గోల్డ్ సంచుల వ్యాపారం, ఈ వ్యాపారాలు ఉంటే ఈ టెస్ట్ వల్ల మరొకసారి మరి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది, చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మా తాతయ్య గారు ఎక్కువ వ్యాధి చెంది ఏ వ్యాపారం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు బంధువు ఒక ఆయన వచ్చి, వైజాగ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు, లారీ ట్రాన్స్పోర్ట్ పెడితే బాగుంటది, మనం కూడా వేరొక వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నాం కాబట్టి ఆయన తినడానికి లేని స్థితిలో ఉన్నాడు, మరి ఆయన చెప్పులు కూడా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, ఆయన ఆదుకుని ఉంటుంది, మనం కూడా వేరొక వ్యాపారం చేసినట్టు చెప్పేసి మరి ఒక బంధువు ఒక ఆయన మా తాతయ్య గారు చెప్పినప్పుడు 1995లో స్టీల్ ప్లాంట్ గేట్ కోర్మన్పాలెం గాజువాక ప్రాంతంలో సాయిరామ్ లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి అక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టడం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో నేను 10th క్లాస్ రాశాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అయితే నేను ఇంట్లోనే ఉండేవాడిని. మా అమ్మగారు ఒకరోజు కోమలోకి వెళ్ళిపోయారు. కోమలోకి వెళ్ళిపోతే మా నాన్నగారు హాస్పిటల్ తీసుకువెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్స్ మరి టెస్ట్ చేయించినప్పుడు రిపోర్ట్ చూసి డాక్టర్స్ చెప్తున్నారు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాత్ అయింది, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ఒంట్లో ఏదో ఒక అవయవం చచ్చిపడిపోద్ది, లేకపోతే చనిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్స్ మా నాన్నగారితో చెప్పినప్పుడు ఎక్కువ వ్యాధం చెంది చిన్నతనంలో నాకు ఏ విధంగా అయితే పూజలు చేశారో, ఏ విధంగా అయితే నోములు వచ్చారో, అలాగే మా తల్లికి కూడా శ్రీశైలం అని, తిరుపతి అని, అన్నవరం అని అనేకమైన చోట్ల తీసుకెళ్లి గుండెలు ఎక్కించారు. ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్కి వెళ్ళినా నా తల్లికి తగ్గలేదు. అయితే ఒక ఫంక్షన్కి మేము విజయవాడ వెళ్ళినప్పుడు మా మూడో పిన్ని అప్పటికీ దేవుడు నమ్ముకున్నారు. మా పిన్ని చెప్తుంది, బావా ఎవరు ఏం చెప్పినా చేస్తున్నాం, ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్తున్నాం, ఓ డబ్బు ఖర్చు పెడుతున్నాం, మరి నీకు బాగోట్లేదు, అక్కడికి బాగోట్లేదు, ఒక్కసారి మరి చర్చికి వెళ్ళి బావా యేసు ప్రభువుని నమ్ముకో బావా,
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానంటే నా తండ్రి ఒక మాట అన్నాడండి, చీ దేవుడు దేవుడు కాదు, ఈ దేవుడు దరిద్ర దేవుడు, ఈ దేవుడి కోసం ఇప్పుడు చెప్తే చెప్పావు కానీ ఇంకెప్పుడు చెప్పొద్దని చెప్పేసి అనేక సార్లు ఆ యొక్క మాటని పెడచోలు పెట్టారు. అయితే మా అమ్మగారికి బాగాలేదని చెప్పేసి మా నాన్నగారు మా అమ్మగారిని మన హాస్పిటల్ కానీ అక్కడికని గుళ్ళు కానీ అక్కడికి తీసుకెళ్తుంటే మా పార్ట్నర్కి ఒక ఆలోచన వచ్చింది, నేను కష్టపడుతున్నాను, వీడు శుభ్రంగా మరి ఎంజాయ్ చేస్తున్నాడు, షికారు తిరుగుతున్నాడు అని చెప్పేసి కృతజ్ఞత భావం లేకుండా, మరి తినడానికి లేని స్థితిలో వచ్చి తీసుకొచ్చామని కృతజ్ఞత భావం లేకుండా ఆయన ఏం చేశారంటే వేరొక ఆఫీస్ పెట్టుకొని ఆయన బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేస్తున్నాడు. మా నాన్నగారు చాలా వేదన చెందారు, ఏంటి నేను తండ్రి కన్నా ఎక్కువ చూస్తున్నాను కదా, ఏంటి అలా చేశానని చెప్పేసి చాలా బాధపడ్డారు. అయితే మరొక ఫంక్షన్కి మరొకసారి మళ్ళీ విజయవాడ వెళ్ళాం. మా పిన్ని చెప్తుంది, బాబా 10 లక్షల ఖర్చు పెట్టాం, 3 లక్షలు అప్పు అయిపోయాం, ఎవరు ఏం చెప్పినా చేసాం, ఒక్కసారి నేను చర్చికి వెళ్ళమని చెప్పట్లేదు, దేవుడు నమ్మకం చెప్పట్లేదు, ఒక్కసారి నీ హృదయంలో యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని అంగీకరించు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడంటే ఆ రాత్రి మా నాన్నగారు పడుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. 2000 సంవత్సరంలోనే మా అమ్మగారికి 15 నుంచి 20,000 మందు డబ్బులు అయ్యేవి. అప్పటికి 10 లక్షలు ఖర్చు పెట్టారు, 3 లక్షలు అప్పు అయిపోయారు. అయితే ఈ పడుకున్నప్పుడు మరి ఆలోచన చేస్తున్నప్పుడు పుస్తకానికి వస్తుంది, నా భార్యకి మందులకు డబ్బులు కావాలి, ఎవరిని అడిగినా డబ్బులు పుట్టట్లేదు, నా పిల్లలు చదివించుకోవాలి, ఏంటి పరిస్థితి, ఏంటి నా పరిస్థితి, ఎవరు ఏం చెప్పినా చేశాను కదా, ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడుతున్నాను, తినడానికి లేని స్థితిలోకి వచ్చేసాము, ఏంటి పరిస్థితి, నాకు ఎవరు సాయం చేస్తారని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఎవరు ఎన్ని పూజ చేయమంటే అన్ని పూజలు చేశాను కదా, ఇంత బాగలేని మనిషిని కూడా తీసుకెళ్లి శివాలయంలో ఒక రాత్రి అంతా 101 లింగాలకి అభిషేకాలు చేయమంటే ఇంతటి మంచులో తీసుకెళ్లి అభిషేకాలు చేశాను. మరి 1000 మంత్రాల పుస్తకం ప్రతి శుక్రవారం కూడా లలిత సహస్రనామం అనే ఒక బుక్ ఉంటే 1000 మంత్రాల పుస్తకం చదవమంటే పుస్తకం చదివాను. అనేకమైన చోట్లకు వెళ్ళాను, అనేకమైన దగ్గరికి వెళ్ళాను, 2 సార్లు షిరిడీకి వెళ్ళాను, ఎవరు ఏం చెప్పినా చేశాను, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వచ్చినా, ఎంతమంది డాక్టర్కి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నా భార్యకి తగ్గట్లేదు, నాకు తగ్గట్లేదు. ఒకసారి నా మదర్ చెప్పిన మాట అంటే తప్పేంటి, ఒకసారి ప్రార్థన చేస్తే తప్పేంటి అని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేశాను. యేసయ్యా నువ్వే నిజమైన దేవుడు అని. నా మనలో అనేక సార్లు తెలియచేసింది, నువ్వే నిజమైన దేవుడు అయితే, నువ్వే నిజమైన రక్షకుడు అయితే, నా ఒంట్లో సమస్య తీసివే, నా భార్య కూడా సమస్య తీసివే, నీకోసం నేను జీవిస్తాను, నీకోసం నేను నడుస్తాను, నీకోసం నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడి మహాకృప బట్టి ఆ రాత్రి దేవుడు మా నాన్నగారిని స్వస్థపరిచాడండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే వైజాగ్ వచ్చిన తర్వాత దగ్గరలో సంఘానికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టాను. నేనేమనుకున్నానంటే ఎలాగా బైబిల్ చదివామంటే మా నాన్నగారు ఇంట్లోంచి రూమ్లోకి వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి రాగానే ఈ బైబిల్ చదువుతూనే ఉండేవారు. ఇదేంటి మా నాన్నకి పిచ్చి పట్టిందా, మొన్నటి వరకేమో కొంతకాలం ఏమో శివయ్య అన్నాడు, తర్వాత ఏమో అయ్యప్ప అన్నాడు, తర్వాత ఏమో సాయిబాబా అన్నాడు, ఇప్పుడు యేసుబాబా అన్నాడు, అందరిలో ఒక దేవుడే, ఈయన కూడా ఎంతవరకు ఇన్ని ముక్కలు, ఇప్పుడు ఈ కాలం ఏమో యేసుబాబా వచ్చాడు, ఇప్పుడు సర్లే మా నాన్నకి పిచ్చి పట్టింది అని అనుకున్నాను. తర్వాత నేను పరిశుద్ధ గ్రంథం చదువుతూ మొదలుపెట్టిన తర్వాత దేవుని యొక్క ప్రేమ నాకు అర్థమైన తర్వాత ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, మన కొరకు రక్తం కాచారు, ఆయన ఎంత ప్రేమ చూపించారు, ఆయన ప్రేమ నాకు అర్థమైన తర్వాత అందరిలో ఒక దేవుడు అనుకున్న నాకు అందరికీ దేవుడండి ఆయన, ఒక్కడే దేవుడండి ఆయన, ఆయనే నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యం చదువుతాం, వాక్యం చదివేటప్పుడు ఆ మాట మనకు అర్థం కాదు, అదే మాట సేవకులు మనతో మాట్లాడుతుంటే మన హృదయాన్ని తాకుద్ది. ఎందుకంటారు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని తాకి మనం వెళ్తున్న మార్గం కానీ మనం చేస్తున్న పని కానీ ఇది తప్పు అని తెలిసి ఆ మార్గంలో వెళ్ళడానికి, ఆ పని చేయడానికి మనం ఆలోచన చేస్తాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో వాక్యంతో మాట్లాడుతుంటే మా నాన్నగారి హృదయాన్ని తాకి మా నాన్నగారికి భయం పుట్టిందంటే, మా నాన్నగారికి ఒక బలహీనత ఉంది, సిగరెట్ కాలిస్తే కానీ ఆయనకి మోషన్ రాదు. అలాంటిది ఆయన 11 సార్లు ఐపానేశారు. ఆయన ఐపానేసినప్పుడు కూడా సిగరెట్ కాల్చేవారు. అలాంటిది దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత, దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడితో వాక్యంతో మాట్లాడుతుంటే మా నాన్నగారు హృదయాన్ని తాకి సిగరెట్ కాల్చడం మానేశారు, మందు తాగడం మానేశారు. ఇది చూసిన చాలా మంది ఏంటి ప్రకాశంలో మార్పు, ఒక చేత సిగరెట్ ఒక చేత మందు బాటలు పట్టుకెళ్ళేవాడు ఈ రోజు ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని వెళ్తున్నాడు. ఏంటంటే
నా తండ్రిని మార్చిందని తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో జీవం గల మాట పరిశుద్ధాత్మదేవుడు సేవకుడితో వాక్యంతో మాట్లాడుతుంటే మా నాన్నగారు హృదయాన్ని భయం పుట్టి మా నాన్నగారు సిగరెట్ కాల్చడం మానేశారు, మందు తాగడం మానేశారు. అలాగే మన మందిరానికి వస్తాం. వచ్చిన తర్వాత మన విశ్వాసాలు ఎవరండి, నూతనంగా వచ్చిన వారు ఎవరండి, జస్ట్ ప్రేజ్ అని చెప్పేసి వారితో మనం కలసాలం చేసి మనం విడిచిపెడతాం. అలా కాకుండా నూతనంగా వచ్చిన వారికి కానీ మన మందిరంలో విశ్వాసులు కానీ మనం ఏం చేయాలంటే వచ్చిన వారికి ప్రేజ్లానే కాకుండా మీరు ఏ విధంగా ఈ మందిరానికి వచ్చారు, ఏ విధంగా రక్షించబడ్డారు, మీ సాక్ష్యం ఏంటి అని చెప్పేసి వారితో పలికినప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మాకు చెప్పండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము అని చెప్పినప్పుడు ఆ విశ్వాసం ఏమనిపిస్తుంది అంటే ఒక సంఘ విశ్వాసే మరి క్రీస్తు ప్రేమని ఇంత చక్కగా వివరిస్తున్నాడంటే ఆ సంఘాన్ని నడిపిస్తున్న కాబరి ఇంకెంత క్రీస్తు ప్రేమను తెలియజేస్తాడో. కాబట్టి మేము లోకంలోకి వెళ్ళిపోకుండా ఎంత దూరంలో ఉన్నా సరే ఈ మందిరానికి రావడం వల్ల, ఈ సంఘానికి రావడం వల్ల నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు దీవించబడతారు, ఒక మంచి మార్గంలో వెళ్తారని చెప్పేసి వారికి ఏమనిపిస్తుంది అంటే లోకంలోకి వెళ్ళిపోకుండా మందిరానికి రావడానికి ఇష్టపడతారు. అలాగా మనం వచ్చిన వారు ఎవరైనా సరే మన ఇంటి పక్క వారు అవని, మన ఇంటి వారు అవని, మన ఇంటి పైన ఉన్న వారు అవ్వండి, కింద ఉన్న వారు అండి, గ్రామం అవ్వండి, ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే వారి కోసం మనం ప్రార్థించే వాళ్ళ ఉండాలి. ఒకరొకరు పురుగొలుపుకోవాలి. మీ సమస్య ఏంటో మాకు చెప్పండి, మీ ప్రార్థన చేస్తామని చెప్పాలి. అంతేగాని మరి మీ సమస్య తీసుకొని నలుగురికి 4 విధాలు చెప్పి వాళ్ళని హేళన చేయడం క్రీస్తు ప్రేమను తెలియచేయడం కాదు. క్రీస్తు ప్రేమను తెలియచేయడం ఏంటంటే ఎదుటి వ్యక్తి క్షేమం కోసం ప్రార్థన చేయడమే క్రీస్తు ప్రేమను తెలియచేయడం. క్రైస్తత్వం అంటే బ్రతకడానికి కాదు. క్రైస్తత్వం బ్రతికించి నిత్య జీవన అనేక మందిని వారసులు చేసేదే క్రైస్తత్వం. అలాగా ఒకరికొకరు పురుగలుపుకొని, ఒకరికొకరు ప్రోత్సహించుకొని, ఒకరికొకరు ప్రార్థించుకొని మనం ఎలా ఉండాలంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండేలాగా మనం ఏం చేయాలంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితమే కాదు, మన గ్రామంలోని, మన యొక్క రాష్ట్రంలోని, మన దేశంలోని అనేకమైన కుటుంబాలు వాళ్ళ జీవితాల్ని దేవుడు మారుస్తాడు. అలాగ మనం ఏం చేయాలంటే ఒకరొకరు పురుగలుపుకోవాలి. అలా మనం సాక్ష్యం కలిగినప్పుడు మన జీవితాలని కాదు అనేక మంది జీవితాలు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా ఒక విశ్వాసి మా నాన్నగారి పక్కన కూర్చొని మీరు ఏ విధంగా రక్షించబడ్డారు, ఏ విధంగా మరి ఈ సంఘానికి వచ్చారు, మీ సాక్ష్యం ఏంటి అని చెప్పేసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన క్రీస్తు ప్రేమను తెలియచేయడం కాదు, సువార్త విషయాలు తెలియచేయడం కాదు, రక్షణ యొక్క విలువ కూడా ఆయన తెలియచేశారు. అలా చేసినప్పుడు మా నాన్నగారికి ఒక ఆశ పుట్టింది. పరిశుద్ధాత్మదేవుడు సేవకుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క విశ్వాసం చెప్పిన మాటలకి మా నాన్నగారికి రక్షణ పొందాలని ఆశ పుట్టింది. దేవుడు నమ్ముకున్న 6 నెలలకి మా నాన్నగారు రక్షణ పొందారండి. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయడానికి 3 లక్షల రూపాయలు అప్పు ఉంది. నేను 10th క్లాస్ ఫెయిల్. నేను ఏ పనికి వెళ్ళాము, ఇంట్లో ఉండేవాడిని. ఒక ఫంక్షన్కి విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి ఆయన మంచం మీద ఆయన రూమ్లోని పడుకుని బట్టి చనిపోయారు. రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ చేశాను. బ్రేసవా డాడీ చనిపోయారు అనగానే అదేంటి బాబాయ్ ఉదయం కదా మాట్లాడాను, డాడీ చనిపోయాడు బాబాయ్ అంటే చావు కోసం ఎవరైనా అబద్ధం ఆడతారా? డాడీ చనిపోయారు అన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అనగానే గుండె పగిలిపోయి ఏడుస్తాను. ఏంటి పరిస్థితి, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా తమ్ముళ్ళు ఎవరు చదివిస్తారు? నా తల్లికి ఏమో 15 నుంచి 20 మందుల డబ్బులు అవుతాయి. నా తల్లికి మందుల డబ్బులు ఇస్తారు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నాకు వ్యాపారం రాదు కదా. ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఇప్పుడు గుండె పగిలిపోయి ఏడుస్తున్నానండి. ఏడుస్తుంటే మా డ్రైవర్ వచ్చాడు. అన్నా ఎందుకన్నా ఏడుస్తున్నావు అంటే ఆయనకి నేను చెప్పలేకపోతున్నాను మా నాన్నగారు చనిపోయాను. ఎందుకంటే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళడానికి నా జోబులో 1 రూపాయి కూడా లేదండి. జోబులో రూపాయి లేదని ఆ విషయం చెప్పలేక సిగ్గుపడిపోయి ఏడుస్తుంటే అన్న చెప్పండి అన్న డాడీ చనిపోయారు. డాడీ చనిపోయారు కానీ అన్న వెళ్ళను అంటే చెప్పలేకపోతున్నాను. నా జోబులో డబ్బులు లేవని చెప్పలేకపోతున్నాను. ఎంత బ్రతుకు బ్రతికి నా జోబులో 1 రూపాయి లేదని చెప్పలేకపోతుంటే అన్న వెళ్ళను అంటే అన్న నా జోబులో 1 రూపాయి కూడా లేదనగానే ఆయన జోబులో 1000 రూపాయలు ఇచ్చి నా జోబులో పెట్టి అన్న వెళ్ళని పంపించాను. విజయవాడ వచ్చాను. చుట్టూ జనాలు, మధ్యలో బాడీ, నా తల్లి, మా బంధువులు, రక్తసంబంధులు మొత్తం చాలా మంది చూసి వాళ్ళందరూ మమ్మల్ని చూసి అంటున్న మాట తెలుసా? అయ్యో చిన్న పిల్లలు రా వీళ్ళు బ్రతికేంట్రా,
వీళ్ళు దిక్కేంట్రా, వీళ్ళు ఎవరు పోషిస్తారా, వీళ్ళు ఎవరు నడిపిస్తారా అందరూ అంటుంటే ఆ మాటల మీద నా హృదయం తరుక్కుపోతుందండి. డాడీ లెగండి డాడీ, ఉదయం కదా చెప్పులు కొనుక్కుంటే డబ్బులు అడిగావు కదా, 300 రూపాయలు తెచ్చాను డాడీ, లెగండి డాడీ లెగండి, గుండె పగిలిపోలే ఏడుస్తున్నాను. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూర్చున్నారు. ఏంటసవా ఏం చేద్దాం అనుకున్నావు? వైజాగ్ వెళ్ళిపోతా, వ్యాపారం వచ్చా రాదు, నీ కుటుంబం సంగతి ఏంటి, పోషిస్తా, అప్పుల సంగతి ఏంటి, తీరుస్తా, నువ్వెప్పుడు నీ కుటుంబాన్ని పోషిస్తావు, నువ్వెప్పుడు అప్పులు తీరుస్తావు, నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు అని చెప్పేసి చాలా మందిని హేళన చేశారండి. నన్ను కన్న నా తండ్రి నా చేయించి పెట్టిన, నన్ను సృష్టించిన నా దేవుడు నా చేయించి పెట్టలేదండి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. చాలా మంది నా తల్లి దగ్గరికి వచ్చి, ఈ దేవుడు అనుకున్నావు కాబట్టి నీ భర్త చనిపోయాడు, ఈ దేవుడు అనుకున్నావు కాబట్టి నీ పిల్లలు అయిపోయారు, ఈ దేవుడు అనుకున్నావు కాబట్టి నీకు ఈ గతి పట్టింది, ఈ దేవుడు వెనకొచ్చాయంటే నా తల్లి మాట ఉందండి, నా భర్త ఒక నిజమైన మార్గం చూపించాడు, అది యేసు మార్గం, మేము ఆ మార్గంలో ఉంటాం కానీ మేము వెనక్కి తిరిగి చూసేది గట్టిగా చెప్పిందని దేవుడి స్తోత్రం హల్లెలూయా. నా తల్లి అంత గట్టిగా చెప్పడం కారణం ఏంటి తెలుసా? నా తండ్రికి నా తల్లికి పెళ్ళి 22 సంవత్సరాలు. 22 సంవత్సరాల మన సిగరెట్, 22 సంవత్సరాల మందు. ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథం క్షమగల మాట పరిశుద్ధాత్మ సేవకుతో వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారు మార్పు చూసి నిజమైన లక్షణం యేసుక్రీస్తు నమ్మింది. ఎవరెన్ని చెప్పినా సరే, ఈయన దేవుడు కాదు అని చెప్పినా సరే, నా తల్లి విశ్వాసంతో మోకలేసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టిందండి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అపవాది అనేక రకాలుగా మరి శోధించడం మొదలుపెట్టింది. మా నాన్నగారు చనిపోయిన 10 రోజులకి మా ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 50,000 పెట్టుకుని పారిపోయాడు. అది జరిగిన కొన్ని రోజులకి డ్రైవర్లు నరుక్కున్నారు. అది జరిగిన కొన్ని రోజులకి 20 లక్షల లారీ పోయింది. అది జరిగిన కొన్ని రోజులకి ఒక లారీ తాలూకా ఒక బండి లోడింగ్ పెడితే లారీ తాలూకా డోర్కి యార్డ్ తాలూకా డోర్కి రెండింటి మధ్యన డ్రైవర్ కాలు నలిగిపోయి డ్రైవర్ చనిపోయాడు. ఇలా ప్రతి రోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ. ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఇంకెప్పుడు ఈ సమస్యలు పడాల్సిందేనా, ఈ బాధలు పడాల్సిందేనా, ఏంటి మా బ్రతుకు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పేసి ప్రతి రోజు నేను ఏడుస్తుండేవాడండి. కానీ నా తల్లి మాత్రం మోకాలేసి ప్రార్థన చేసి ఉండేది. అయితే నాకు వ్యాపారం రాదు. ప్రతిరోజు కూడా మా ఒక అంకులు మరి మాకు గుమస్తాగా ఉంటే మాకు లోడింగ్ పెడుతుండేవాడు. ఆయన ఏం చేసామంటే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 3 వరకు బార్లో తాగిసి పడిపోయాడు. నేను వెళ్ళి ప్రతిరోజు కూడా మరి ఆ 10 నుంచి 3 వరకు ఆ బార్లోనే ఆయన కాచుకొని తాగి పడిపోతే ఆయన ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఉదయాన్నే 6ంటికి వచ్చి, అంకుల్ పళ్ళు ఉన్నాయి అంకుల్, లెగండి అంకుల్, లారీ పెట్టాలి అంకుల్, ఎవరో ఒకరు పెట్టేస్తారు అంకుల్, లెగండి అంకుల్. ప్రతిరోజు ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఆయన ఎత్తుకొని తీసుకొచ్చేవాడిని. ఇలా 3 నెలలు గడిచిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నీ వ్యాపారం, ఇది నువ్వు చేసుకునే వ్యాపారం, నువ్వు నేర్చుకో తిమ్మతి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడినప్పుడు మరి నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు 10th క్లాస్ పోయిందండి. నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు తక్కువ సమయంలోనే దేవుడు జ్ఞానం ఇచ్చి వ్యాపారం చేసుకునే గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడండి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అంత జ్ఞానమే ఉంటే 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేవాడిని. కానీ నా తల్లి మోకరించి విశ్వాసంతో దేవుడిని అడిగింది, ప్రభా నా కుమారుడికి వ్యాపారం చేసుకునే జ్ఞానమే ప్రభా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి వ్యాపారం చేసిన గొప్ప అనుగ్రహించాడు. 6 నెలల వరకు అప్పుడు ఎవరు ఏమలేదు. 6 నెలలు స్టార్ట్ చేశారు. మా డబ్బులు మాకు కట్టండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. తినడానికి లేదు, ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి మేమంటే, మేము 6 నెలలు ఆగాం, ఇక మీద మేము ఆగం, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోయామంటే రూపాయికి 3 అరటిపళ్ళు కొనుక్కొని తిన్న రోజు నేను గడిపానండి. ఒక గ్లాసు మంచి తాగిన కడుపు నింపుకున్న రోజు నేను గడిపానండి. ఏదైనా కావాలని ఒక షాప్ కాడికి వెళ్తే నా జోబులో ₹1 కూడా లేకపోతే అప్పుడు నా తండ్రి ఒక విలువ తెలిసిందండి. అయ్యో నా తండ్రి నాకు ఇష్టమని నేను అడిగితే ఆయన జోబులో ఉన్నాయా లేదంటే మరి నాకు తెలియకుండానే నా ఇష్టం కోసం, నా కడుపు నింపుడు కోసం పరిగెట్టుకొని వెళ్ళి ఆయన కొనుక్కొని తీసుకొచ్చి నా కడుపు నింపాడే. ఈరోజు ఆ రూపాయి నా దగ్గర లేకపోతే, నా కడుపు నింపుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు మనిషి యొక్క విలువ తెలిసిందండి. మనిషి ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి, మనిషి లేనప్పుడు ఆ విలువ తెలిసింది. కాబట్టి యవ్వనస్తులు చాలా మంది వారి యొక్క ప్రయోజకులు అయిన తర్వాత
వారికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత, వారికి మాటలు వచ్చిన తర్వాత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డామని చెప్పే ఆలోచనతో చాలా మంది తల్లిదండ్రుల్ని గుండెల మీద తల్లి యవనస్తులు చాలా మంది ఉన్నారండి. కాబట్టి ఆలోచన యవనస్తులు తల్లిదండ్రులు సన్మానించడం దీర్ఘాయుష్యులు అవుతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. నీ తల్లి యొక్క ఇష్టం ఏంటో, నీ తండ్రి యొక్క ఇష్టం ఏంటో మీరు ముందు మాట్లాడాలి. మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇంత ప్రయోజనం నేను ఒక పూట భోజనం పెడదామంటే నా తండ్రి జీవం కలిగాడండి. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు చనిపోయిన తర్వాత 100 మందికి, 1000 మందికి, 2000 మందికి గొప్ప కోసం నువ్వు ఎంతమందికి భోజనం పెట్ట సుఖమే ఉంది? బ్రతుకుండగా ఒక పూట భోజనం పెట్టలే నువ్వు ఎంతమందికి నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎంతమందికి పిలిచి నువ్వు భోజనం పెట్ట సుఖమే చెప్పండి. ఆలోచన చేయండి. నీ ఇష్టాన్ని ఎప్పుడు తల్లిదండ్రులు కాదన్నారు. కాబట్టి ఒకవేళ నచ్చలేదు అనుకో, డాడీ మమ్మీ నాకు ఇలా కాదు మమ్మీ, ఇలా ఉండాలి మమ్మీ, నాకు ఇలా చేయదు. ఒకసారి వెనకపోవచ్చు, 2 సార్లు వెనకపోవచ్చు, 3వసారి ఖచ్చితంగా నీ మాట వింటాడు. ఎందుకంటే తల్లిదండ్రులు అందరికన్నా ఎక్కువగా నేను ప్రేమించాడు తెలుసా? నీ తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు బ్రతుకుంటుండగానే వారి యొక్క విలువ తెలుసుకొని వారిని ప్రేమించండి, ప్రేమతో మాట్లాడండి. నాకు ఇది కాదు అది కాదని చెప్పండి. కానీ ఒక మాట అన్నాడని చెప్పేసి, ఒక దెబ్బ కొట్టాడని చెప్పేసి, నా తండ్రికి నాకు ఇష్టం లేదు, నా మీద ఇష్టం లేదని చెప్పేసి చాలా మంది పిల్లలు నా తండ్రికి నా మీద ఇష్టం లేదంటారు. కానీ వాళ్ళు పడుకునేటప్పుడు మీరు లేనప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఎందుకంటే ఆయన కొట్టారంటే ఆయన మార్గం తప్పిపోతాడు కదా, వాడు దారి తప్పిపోతాడని కదా, లేకపోతే ఆయన మీద నాకేం కోపమా, ఒక దెబ్బ కొడతా ఆగుతాడేమో అని ఒక దెబ్బ కొడతాను, కానీ లేకపోతే నాకేం కోపమా? ప్రతి తల్లిదండ్రులు అనుకుంటాడండి. ఈరోజు నువ్వు ఎవరొస్తు కావచ్చు, రేపు నువ్వు కూడా ఒక తల్లిదండ్రులు అవుతావు. ఆ రోజు నీ పిండ నీ గుండె మీద కొడితే అప్పుడు తెలుసుద్ది నా తండ్రిని నేను ఎంత బాధ పెట్టానని. ఆ రోజు రాకముందే ఈ రోజే తల్లిదండ్రులు మనం సన్మానిద్దాం, వాళ్ళ మాట విందాం, వాళ్ళు ప్రేమిద్దాం. ఒకవేళ వారితో ఏమైనా సత్సంబంధం ఉంటే, ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆశీర్వాదం ఏంటి? ఇల్లు, డబ్బు ఇదా? కాదండి. తెగిపోయిన సంబంధాన్ని కలుపుకోవడమే ఆశీర్వాదం. ఆదాము అవ్వ చేసిన తప్పు వల్ల దేవునికి మనకి ఉన్న సంబంధం తెగిపోతే యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడు కుమారుడికి లోకానికి వచ్చి ఒక వారధిగా నిలబడి ఆ తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలిపాడండి. తెగిపోయిన సంబంధాన్ని కలుపుకోవాలి. ఈరోజు ఎవరైనా సరే, సంఘంలో ఎవరైనా సరే, ఒకవేళ నీ అత్తతో కోళ్ళవచ్చు, కోళ్ళతో అత్తవచ్చు, లేకపోతే తండ్రితో పిల్లడవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సంఘంలో ఒకవేళ మన అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈరోజు తెగిపోయిన సంబంధం ఏమంటే ఈరోజే సమాధానం పొందుతాం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆ సంబంధం కలుపుకోవడమే. ఆ సంబంధం కలపడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అటు రీతిగా తల్లిదండ్రులు ఉంటుండగానే వాళ్ళని ప్రేమిద్దాం, వాళ్ళని నడిపిద్దాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వారు మరి తల్లిదండ్రులతో తిరుగుతుంటే ఆ పెయిన్ చూశానండి, ఆ బాధని అనుభవించానండి. ఆలోచన చేయండి. ఇది నేనేదో ఎవరితో అనుభవించి చెప్పట్లా, నేను అనుభవించి చెప్తున్నాను. నా తండ్రి చనిపోయిన నేటికి 21 సంవత్సరాలు అవుతుంది, 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు నా బాధ మీకు చెప్తున్నాను. అలాగా తల్లిదండ్రులు సన్మానిద్దాం, వాళ్ళని దీవిద్దాం, వాళ్ళ మాట విందాం. నీకు ఇష్టం లేకపోతే నీకు ఇష్టమైనట్లు చెప్పు. ఎందుకంటే నీ తండ్రి ఏ ఊళ్ళో ఉంటాడో నీకు తెలుసు కదా, ఆ ఊళ్ళో మనం వెళ్ళి మాట్లాడుకోవాలి. ఆ చేసిన రోజు దేవుడు సంతోషిస్తాడు. అలాంటప్పుడే దేవుడు కూడా మనల్ని ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తాడు. అలాగా 6 నెలల వరకు మరి అప్పుడు అందరూ ఏమనలేదు, అది ప్రతిరోజు గొడవ పెట్టుకుంటారు. ఆ తల్లి మాత్రం ప్రార్థన చేస్తుండేదండి, ఏ రోజు కూడా వెనక తిరగలేదండి. ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆ ప్రార్థన బలమే ఈరోజు మేము నిలబడ్డాం. డిసెంబర్ 25, 2005 నేను 5 లారీలు లోడు పెట్టాను. ఒక్కొక్క లారీ 10 లక్షల రూపాయలు సరుకు. అయితే లారీ ఓనర్కి మేము అప్పటికి ₹1,00,000 ఇవ్వాలి. మేము సంవత్సరం నుంచి డబ్బులు ఇస్తానంటాం కానీ డబ్బులు ఇవ్వట్లేదు. అయితే లారీ ఓనర్ ఏం చేశారంటే ఈ 5 బళ్ళు ఈ 50 లక్షల రూపాయల సరుకు తీసుకొచ్చి ఆఫీస్ దగ్గరికి వచ్చి విడిచిపెట్టాం. నీ ₹1,00,000 ఇస్తేనే ఈ లారీలు విడిచిపెడతామని చెప్పేసి ఆ లారీలు విడిచిపెడితే విషయం తెలుసుకున్న అప్పులో అందరూ ఏం చేశారంటే మా ఆఫీస్కి వచ్చి తాళాలు వేసి పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు. నాకేం చేయాలో తెలియదు. అప్పటి వరకు గుమస్తా నీకెందుకు నేను చూసుకుంటానన్న మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చి నేను ఏడుస్తుంటే మా తల్లి వచ్చి ఏ రాసవా ఏమైందిరా అంటే అమ్మాయి ఇలాగ అయిందమ్మా చెప్పగానే
నా తల్లి నాన్న అందరికి ఫోన్ చేసిందండి. వాళ్ళందరూ అన్నమాట ఏంటి సార్, చస్తే చావండి కానీ మాకు ఫోన్ చేయద్దన్నారు. ఫోన్ చేయదని మా అమ్మ మోకాలు వేసి 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తాను. నేను వెళ్ళాను. ఇంకా దేవుడు అంత పెట్టే ఈ దేవుడు కాదే, ఈ దేవుడు అనుకుని కాబట్టి నా తండ్రి చనిపోయాడే, ఈ దేవుడు అనుకుని కాబట్టి మా టికెట్ పట్టింది, ఈ దేవుడు అనుకుని కాబట్టి మేము అనాథలు అయిపోయామే. ఇంకొకసారి దేవుడు అంటే మాత్రం నీకు మర్యాద ఉందంటే నా తల్లి మాట అందండి. అరే సభ ఆ మాట మాత్ర ఆవగచ్చంత విశ్వాసం ఉంటే దేవుడు సహాయం చేస్తాడని చెప్పినప్పుడు ఎక్కడో నా హృదయంలో ఆవగచ్చంత విశ్వాసం ఉందండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే 121 కీర్తన 1-2 వచనంలో ఒక మాట రాస్తుంది. కొండల తట్టు నా కన్నెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవానే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మోకాలేసి 2 చేతులు ఆకాశానికి ప్రార్థన చేస్తుంటే నా తల్లి ఎన్నో కొండలు ఎక్కిందండి. ఏ కొండ మీద దేవుడు సాయం చేయలేదండి. ఎత్తలేని ఎత్తైన కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద నీ కొరకు ఒక ఆయన వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు బలైపోయాడు, రక్తం కాచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు అని ఒక్కసారి నా తండ్రి విశ్వసించి యేసయ్యలోనే నిత్య జీవం ఉందని మాకు పరిచయం చేసి చనిపోతే నా తల్లి ప్రేమించిన మనుషులు కాపాలదండి, నా తల్లి చేసిన పూజలు కాపాలదండి. ఎవరు కాపాడారంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. నా తల్లి మోకాలేసి 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన తోపై అన్ని సన్నిధికి చేరి వేరొక వ్యక్తి ప్రేరేపించబడి నా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాడండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 5 రోజులు ఎవరు ఫోన్లు ఎత్తలేదు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. సాయం మాకు ఇంటికేమో పోలీసులు వచ్చేసారు. ఏం చేయాలి అర్థం కాక మేము హిందీ టీచర్ ఇంట్లో దాగున్నాం. నేను చనిపోవాలనుకుంటే రాత్రి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అరే శివ ఎక్కడ ఉన్నారా అంటే చెప్పరా అన్నాను. డే నైట్ మ్యాచ్ ఉన్నాయి, రాత్రికి క్రికెట్ ఉంది, మరి టోర్నమెంట్ పెట్టావరా రారా అన్నారు. ఆ రాత్రి వాడు కానీ ఫోన్ చేయకపోతే ఆ రోజు నేను ఏదో ఒక విషయం తాగి చచ్చిపోయేవాడు. అయితే ఆ రోజు వాడు ఫోన్ చేయగానే సరే రాత్రి వెళ్తాము, రేపు సంగతి చూద్దామని చెప్పేసి వారితో పాటు నేను వెళ్ళాను. తెల్లవారులు కూడా క్రికెట్ ఆడాం. విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయి వచ్చేసాం. అలాంటి మేము సెమీఫైనల్ వరకు వెళ్ళిపోయాం. ఎందుకంటే రాత్రి అంతా అక్కడ నేను గడపాలి. దేవుడి చిత్తం అది. ఈ రోజు నేను నిలబడి మాట్లాడడానికి, ఆయన సాక్ష్యం వాడబడడానికి ఆయన చిత్తంలో నేను ఉన్నాను కాబట్టి ఆ రోజు ఆ రాత్రి అంతా కూడా మనం క్రికెట్ ఆడించడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మా ఆఫీస్ బీరోలో 10,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని ఏమో డ్రైవర్లు అందరూ కట్టేసి లోపల పెట్టేస్తాం. ఎలాగంటే రాత్రి మా పెద్ద తమ్ముడు సైలెంట్గా వెళ్ళి బీరువా తీసి ఆ 10,000 రూపాయలు పట్టుకొచ్చాడు. ఆ రోజు మ్యాచ్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళి ఆ 10,000 రూపాయలు పట్టుకొని వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇగో 10,000 తీసుకొని మీరు విజయవాడ వెళ్ళిపోయినా. మరి నువ్వేంట్రా అంటే నేను చచ్చిపోతానమ్మా. చనిపోతే అందరం కలిసి చనిపోతాం, నువ్వు లేకుండా మేమేం చేస్తామనంటే ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలో నాకు తెలియక నేను అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నేను ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఆయన నాకు ఫోన్ చేశారు. ఏమసభ ఏం చేద్దాం అనుకుంటామంటే సార్ చనిపోదాం అనుకున్నాను సార్ అనగానే వెంటనే అలా కాదు, నువ్వు తెలివైనోడివి, నువ్వు చనిపోవడం ఏంటి, నేను ఒక విషయం అనుకున్నాను, ఒక దగ్గర రామ్మా అన్నారు. సరే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే నన్ను పిలిచిన ఆయన, మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్, అప్పులోలు, లారీ ఓనర్లు వీళ్ళందరూ ఉన్నారు. వారి మధ్యలో తీసుకెళ్ళి నిలబెట్టారు. ఇదేంటి నేను ఎలా బుక్ చేశానని చెప్పేసి ఆలోచన చేస్తుంటే మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్ వచ్చి కాల్తో తగ్గాడండి, చెప్పుతో కొట్టాడండి, గుండె మీద కొట్టాడండి. నన్ను ఎందుకు కొడుతున్నారండి అంటే తప్పు ఏం చేసావరా, ఏ వ్యభిచార కొంపలో తీసుకెళ్ళావరా, ఏ బాధలో తగలబెట్టావరా అని చెప్పేసి అంటే నేను చేసినప్పు కాదండి, నా తండ్రి చేసినప్పు అండి, నేనేం అప్పు చేయలేదంటే అప్పుడు నన్ను పిలిచిన ఆయన లేసి నీకు భయం చెప్పమన్నాను కానీ కొట్టమని చెప్పలేదు, ఎందుకు కొడతామని చెప్పేసి ఆయన ఏం చేశారంటే అమ్మ శివ నీ 3 లక్షల రూపాయలు అప్పు నేను తీరుస్తా, నెలకి 3,000 రూపాయలు ఇస్తా, మీ అమ్మగారితో కూడా మాట్లాడాలని మీ అమ్మగారితో తీసుకెళ్ళమ్మా అన్నారు. వెంటనే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళా. తీసుకొని వెళ్తే మరి మా అమ్మగారితో కూడా అమ్మ నీకు 3,000 రూపాయలు నెలకి ఖర్చులకి ఇచ్చి నీ 3 లక్షలు అప్పు తెచ్చి మిగిలిన డబ్బులు నేను జమ చేసుకుంటామా అన్నారు. నేనేమనుకున్నానంటే 3 లక్షల రూపాయలు అప్పు తీర్చి నన్ను బయటికి పోమంటాడు అనుకున్నాను, లేకపోతే గుమస్తగా పనిచేయించమంటాడు. కానీ దేవుడు ఆయనలో ఉండి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ క్లిష్ట పరిస్థితి. ఆ రోజు ఆ క్షణము అరే బాబు నువ్వు గుమస్తగా పనిచేయమని గుమస్తగా పనిచేయాలి, బయటికి పోవాలంటే బయటికి పోవాలి.
అలాంటిది ఆయన ఆ మాట చెప్పేసరికి నేను చాలా సంతోషించాను. వెంటనే నా తల్లికి ఒక ఆశ పుట్టింది. అప్పటి వరకు విశ్వాసంతో మోకరేసి ప్రార్థన చేసింది. దేవుడు స్వస్థపరిచాడు. ఎప్పుడైతే నేను డబ్బులు ఇస్తానన్నాడో, సార్ నా మందులు డబ్బులు కావాలి సార్ అంది. వెంటనే ఆయన అన్నమాట, ఎంతమ్మా 500 సరిపోతాయి అన్నాడు. ఇదేంటిది 15 నుంచి 20 వేల మందు డబ్బులు అవుతాయి, ఈడేంటి 500 ఇస్తానని చెప్పేసి, సార్ సరిపోతాయి సార్ అంది. కానీ నా తల్లి స్వస్థపరిచింది తెలుసా? ఏ మందులు స్వస్థపరచలేదండి, ఏ డాక్టర్ స్వస్థపరచలేదండి, ఏ మనిషి స్వస్థపరచలేదండి. నా తల్లి విశ్వాసంతో మోకరేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు స్వస్థ కూడిక అని ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చారని లేదా ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి తెలిసిందనుకోండి, స్థానిక సంఘ కాపులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఆ స్వస్థ కూడికి వెళ్ళిపోతామండి. అంటే నీ స్థానిక సంఘ కాపులు నీకు ప్రార్థన చేస్తే స్వస్థ రాదని కదా దానికి అర్థం. అంటే నీ స్థానిక సంఘ కాపులు నువ్వు అవమానిస్తున్నావు కదా దానికి అర్థం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుందని దేవుడు వాక్యం తెలియజేస్తుంటే మనం ఏం చేస్తున్నాం? స్వస్థ కొడుకులు అంటే మనకు కాదండి. ఎవరైతే దేవుడు తెలుసుకోలేదో, ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే ఆయన మహిమ తెలుసుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఆ స్వస్థ కొడుకులో కూర్చోబెట్టి దానికి దేవుడికి మహిమ వచ్చినప్పుడు, వారు రక్షించబడినప్పుడు వారి కోసం స్వస్థ కొడుకులు. నా తల్లి హైదరాబాద్ అల్లా, ఏ రాజమండ్రి అల్లా, ఏ సంఘానికి ఎంతో సంఘంలో మోకలేసి ప్రార్థన చేసింది, దేవుడు స్వస్థపరిచాడండి. కాబట్టి స్వస్థ కొడుకులు మనకు కాదు. కాబట్టి ఏ సంఘానికి వెళ్తున్నా సంఘంలో మోకలేసి ప్రార్థన చేయి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే సాయంకాల సమయంలో ఆఫీస్కి రమ్మన్నారు. ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి సెటిల్మెంట్ చేయడానికి మరి సాయంకాల సమయంలో వచ్చినప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ముందుగా లారీ ఓనర్కి డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆయన 1,00,000 రూపాయలు లెక్కేసి ఆయన చేతికి ఇచ్చారు. ఆయన చేతికి ఇవ్వగానే ఆయన డబ్బులు లెక్కేస్తున్నాడు. డబ్బులు లెక్కేస్తూ నా వైపు చూశాడు. ఏమో శివా, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటమ్మా అన్న. అప్పటి వరకు నేను ఫోన్ చూసుకోలేదు. అంటే ఈయన ఆదుకున్నాడు అన్న ఆనందంలో ఈ ఫోన్ ఎక్కడో మర్చిపోయాను. ఈ రోజంటే మనకి ఫోన్లు బాగా అలవాటు అయిపోయి, కానీ ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్లే. అయితే ఇలా ఎదుర్కొని, సార్ ఫోన్ పోయింది సార్ అన్నాను. పోయింది అనగానే 1,500 సెల్ల దగ్గర నువ్వు ఎంత అసలుగా ఉంటే 3,00,000 రూపాయలు నేను ఎలా పెట్టుబడి పెడతానని చెప్పేసి లెక్క పెడతాను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయానండి. నాకేం చేయాలి అర్థం కదా, మధ్యలో ఉండిపోయాను. చుట్టూ అప్పులో లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు, మా డబ్బుల పరిస్థితి ఏంటి, మా డబ్బులు మాకు కట్టమంటే లారీ క్లీనర్గా వచ్చేది సరే అప్పు తీరుస్తా, పాస్ పని చేసినా సరే అప్పు తీరుస్తా, దయచేసి నన్ను విడిచిపెట్టండి అంటే, లేదు మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ గొడవ పెడుతుంటే లారీ ఓనర్ ముందుగానే ప్రిపేర్ వచ్చారు మా ఆఫీస్ హ్యాండ్ చేసుకోవడానికి. ఆయన కాగితాలు ఏం చేశాడు, బ్యాగ్ నుంచి కాగితాలు తీసి ఆఫీస్ హ్యాండ్ చేసుకోవడానికి సంతకాలు పెట్టించుకున్నాడు. మీ అమ్మగారితో కూడా సంతకాలు పెట్టించామని వెళ్ళమ్మా. నాకేం చేయాలి తనక ఆ కాగితాలు పట్టుకొని ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడు. కొద్దిసేపట్లో మళ్ళీ తిరిగి ఆయన వచ్చాడు. ఏంట్రైనా తిరిగి వచ్చాడని ఆలోచన చేస్తే మరి ఆయన ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో అందరికీ సెటిల్మెంట్ చేసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, అమ్మ శివ, నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, 5 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తట్లేదు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టట్లేదు. ఆయన వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చాడు శివ, నేను కూడా దేవుడు నమ్ముకున్నాను శివ అన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరు చేశారండి కార్యం? ఏ విధంగా అంటారు అంటే, ఒక సెంటిమెంట్కి వెళ్ళిపోయాడు ఆయన. 1,500 సెల్ల పోయిందని ఒక సెంటిమెంట్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ రావాలంటే ఒక సెంటిమెంట్ గానే రావాలి. మరుసటి రోజు వచ్చి వాడు డబ్బులు ఇచ్చినా, అరే బాబా ఆల్రెడీ నిన్న సెటిల్మెంట్ అయిపోయింది, సంతకాలు పెట్టిస్తున్నా, బయటికి పోనరా అంటారు. కానీ దేవుడు ఆయనలో ఉండి పోయే డబ్బులు ఆయన ప్రేరేపించబడి 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తలేడు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టలేడు. ఆ క్షణం ఆయన ప్రేరేపించబడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈయనకి ఇవ్వబట్టి నాకు మంచి జరిగింది, నాకు శుభం జరిగింది, కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఆ 3 లక్షలు తీసుకొచ్చి నా 3 లక్షలు అప్పు తెచ్చాడండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలండి. దేవుడు చేస్తాడు అంటే చేస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు చేయడు, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. ఆయన అనుకున్నప్పుడు చేసేంత కూడా మనం నిరీక్షించి చూడాలి. అంతేగాని ఈ దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనకి కష్టాలు వచ్చాయి, ఈ దేవుడు నమ్ముకున్నాం కాబట్టి ఈ నిందలు వచ్చాయి, ఈ దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనకి బాధలు వచ్చాయని చెప్పేసి చాలా మంది విశ్వాసం వెనక వెళ్ళిపోయిన విశ్వాసం ఉన్నారండి. దేవుడి మీద నింద అయితే వాక్యం తెలియజేస్తున్నారు సార్. యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయం 12-13 వచనం ఒకసారి చదవడమా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఒక్క నిమిషం స్లోగా చదవండి. శోధన జయించినవాడు సహించువాడు ధన్యుడు. అతడు శోధనకి నిలిచిన వాడే ప్రభు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏ పొందుతాడంట? శోధన చేయించిన వాడంట జీవ కిరీటము దేవుడు ఇస్తాడంట. దాని కింద వర్షం చదవమ్మా. అమ్మ ఒక్కలే చదవండి, అర్థం అవ్వాలి. దేవుడు కీడు విషయమై అంటే దేవుడు మిమ్మల్ని కష్టపెట్టడు. తర్వాత ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును వారి స్వకీయమైన దురాశ చేత ఏడవబడి నరులు కోల్పోబడిన వాడే శోధింపబడును. చాలా చూడండి, దేవుడు కష్టపెట్టడు. వాక్యం తెలియజేస్తుందండి, నేను చెప్తున్న మాట కాదు. ఈరోజు ఎవరైనా సరే క్రైస్తవులు మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు మనకి కష్టపెడితే మనం విత్ సెకండ్ చనిపోతామండి. ఈరోజు ఒక మాట చెప్పండి, అపవాది పెట్టే కష్టానికి దేవుడు మాకు విడుదలిస్తాడని చెప్పండి. దేవుడు మీ చేతిలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనము నిరీక్షించి దేవుడు చేస్తాడని చెప్పి మనం నిరీక్షించి మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీలో పాపం ఉంచుకొని నీలో క్రియ బాగాలేనప్పుడు ఆ పాపం అనే గోడ నీకు అడ్డుగా ఉన్నప్పుడు నీకు కార్యం జరగమంటే ఎంత ప్రార్థన చేస్తే సుఖమే ఉంది. ఆ పాపం అనే గోడ తీసి నీ హృదయం తలుపు తెరిచి ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు కూడా ప్రభువా నాకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు వందనాలు ప్రభా, నాకు ఇచ్చిన బలహీనత బట్టి నీకు వందనాలు ప్రభా. నాకన్నా దేవస్థితిలో చాలా మంది ఉన్నారు, నాకున్న మరి అనేకమైన బాధలతో చాలా మంది ఉన్నారు ప్రభా, వారి పట్ల కార్యం చేయ ప్రభా అంటే దేవుడు అనుకుంటాడంట, అయ్యో నా కుమారుడికి అవసరం ఏంటి కూడా, నా కుమార్తెకి అవసరం ఏంటి కూడా, వాడు ఎవరి కోసమో వాడిని ప్రార్థన చేస్తాడు. కాబట్టి ముందు నా కుమారుడికి నా కుమార్తెకి సహాయం చేసి అప్పుడు వారికి కార్యం చేయాలనుకుంటాడు అక్కడ దేవుడు. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడు మనం 4 ఏళ్ళు 5 ఏళ్ళ మనం పూజ చేస్తామండి. ఒక్క పూట కూడా తెలియని చాలా మంది ఉన్నారండి. మనం తింటున్న స్థితిని బట్టి మనం వందలా చెల్లించి వారి కడుపు నింపాలని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో ముందుగా మనం కార్యం చేస్తాడు. అలా నా తల్లి నిరీక్షించి మోకాలేసి విరిగిన నలిగిన హృదయంతో విత్తవరాల పట్ట వజ్రమైన దేవుడు ఆయన. విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఎంతమంది నిందించినా ఎంతమంది తిట్టినా ఇది దేవుడు కాదు అన్నా సరే నా తల్లి విశ్వాసంతో మోకాలేసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థననే పునాది మీద ఈరోజు నేను నిలబడి మాట్లాడుతానండి. కాబట్టి మన పిల్లల కోసం మన బాగు కోసం తల్లిదండ్రులే శపిస్తారండి, ఒరే నువ్వు వింతేరా. దేవుడి క్రైస్తవులను మనం చాలా జాగ్రత్తగా మనం నోరించుకోవాలి. మనం మాట్లాడేప్పుడు మన మాట జాగ్రత్త ఉంచుకోవాలి. కాబట్టి మనం దీవెనకరంగా మాట్లాడితే వాడు ఒకటి బలహీనంగా ఉండొచ్చు, ఆడు బలం పొందుకున్నాడని చెప్పి మాట్లాడండి, ఆడు నిజంగా బలం పొందుకుంటాడు. అలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడండి. అలా నా తల్లి ప్రభువా తిమోతి అనే ఒక గొప్ప ప్రవక్త పేరు పెట్టుకున్నాం. ఆ తిమోతిలాగా మరి వాడబడాలి ప్రభువా, ప్రవక్తలా వాడబడాలి ప్రభు అని చెప్పేసి నా తల్లి ప్రార్థన చేస్తే ఈరోజు ఆనాడు ఆ తిమోతి ఏ విధంగా అయితే చల్లారిపోయిన సంఘాలని ఏ విధంగా అయితే ఉజ్జీవపరిచాడో ఈరోజు ఈ తిమోతి కూడా చల్లారిపోతున్న సంఘాలని ఉజ్జీవపరచడానికి వచ్చాడండి. దేవుని స్తోత్రం. అలా మన పిల్లల కోసం దేవుళ్ళో ఎదగాలని, దేవుళ్ళో బ్రతకాలని మీరు ప్రార్థించేయండి. 100 మంది బైబిల్ చదివేవాళ్ళు అంటే 100 మందిలో ఒక్కడు బైబిల్ చదివాడు ఉంటే ఆ 99 మంది కూడా బైబిల్ ఎవరైతే చదువుతారో ఆ బైబిల్ చూస్తారండి. అలా నీ పిల్లలు ఏ కాలేజీలో చదువుతున్నా ఎక్కడున్నా సరే వారు ప్రత్యేకించబడిన వారుగా ఉంటే వారి ద్వారా ఆ యొక్క క్లాసులో ఎవరు చాలా మంది వాడతారు. అలా వాళ్ళు మార్చబడడం కోసం మనం ప్రార్థించాలి, సరైన దారిలో వెళ్ళాలని ప్రార్థించాలి. అలా నా తల్లి నా కోసం ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థనే ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టిందండి. ఆ ప్రార్థనేనండి ఈరోజు నేను మాట్లాడిన బలాన్నిచ్చింది నా తల్లి. నా తల్లి ప్రార్థనకి అంత శక్తి ఉంది. కాబట్టి అలాంటి ప్రార్థన మీరు చేయాలని, మీ పిల్లల కోసం మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుస్తుంటాను. 9 రోజులు ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నాం.
వ్యాపారం చేస్తున్న క్రమంలో ఏమైందంటే ఆయన అలా బామ్మర్దిని తీసుకొచ్చి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి బిల్డర్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము కలిసి మరి వ్యాపారం చేస్తాం. చేస్తున్న క్రమంలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా ఇంటి ఎదురుగా అమ్మాయి ఉండేది. అయితే చాలా మంది ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా సాయంత్రం పూట ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుకుంటారు కదా, అలాగే తండ్రి చనిపోయినా సరే కుటుంబాలు లీడ్ చేస్తున్నాడు, ఏ అలవాటు లేవు, మంచి కుర్రోడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఆ అమ్మాయికి నా మీద కూడా ప్రేమ కలిగింది. నాకు కూడా అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ఎందుకంటే ఆ వీధిలో అమ్మాయి చాలా మంచిదని అందరూ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నప్పుడు నేను కూడా ప్రేమించాను. ఇద్దరు ప్రేమించుకున్నాం, ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మరి వాళ్ళ ఇంట్లో చెప్పాం, ఒప్పుకోలేదు. మా ఇంట్లో చెప్పాం, ఒప్పుకోలేదు, వేరే క్యాస్ట్ అని చెప్పేసి. అయితే మేము బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకుంటే మరి వాళ్ళ ఇంట్లో మరి తెలుసుకొని వారికి పెళ్లి చేద్దాం అనుకున్నా ఏమో తెలియదు, కానీ మరి ఆ పెళ్లి చేద్దాం అనుకున్న మరి అమ్మాయి ఏం చేస్తుందంటే ఉరేసుకొని చనిపోయిందండి. అమ్మాయి చనిపోయి దురాత్మయ్యి నాలో దూరి నేను 6 సార్లు సూసైడ్ చేస్తున్నాను. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడల్లా కూడా అయ్యో ఈ అమ్మాయిని నేను ప్రేమించబట్టే కదా ఈ అమ్మాయి చనిపోయింది, అదే నేను ప్రేమించకపోతే ఈ అమ్మాయి బ్రతుకునేది కదా, ఒక ప్రాణం పోవడానికి కారణం నేనే అని ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క ఇల్లు చూసినప్పుడల్లా కూడా ఈ అమ్మాయి చనిపోయి నా వల్లే చనిపోయిందని చెప్పి కుమిలిపోయి బాధపడి ఏం చేశానంటే ఆమె చనిపోయిన రోజు వెళ్ళి గుండె గీయించుకున్నాను. గుండె గీయించుకొని 2 సార్లు నిద్ర మాత్రం మింగేశాను. తువ్వాడ పిచ్చి మెచ్చి దూకిపోయా, రైలు పట్టాలపై పడుకుపోయా, బస్సు కిందకి వెళ్ళిపోయా. ఇలాగ 6 సార్లు సూసైడ్ చేస్తున్నాను. అయితే ఈ విషయాలు తెలుసుకున్న మా పెద్దనాన్న గారు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి మరి తెల్లవారులు నా కోసం అక్కడ 24 గంటలు గొలుసు ప్రార్థన చేసి నాకు విడుదల వచ్చిందనుకొని ఏప్రిల్ 2, 2010 నాకు బాప్తిసం ఇచ్చి మళ్ళీ వైజాగ్ పంపించారు. బాప్తిసం తీసుకోకముందు నా జీవితం, బాప్తిసం తీసుకున్న తర్వాత నా జీవితం, బాప్తిసం తీసుకోకముందు నా జీవితం శ్రమలు ఉండేవి. బాప్తిసం తీసుకున్న నా జీవితం శ్రమలతో పాటు విడుదలతో పాటు ఆశీర్వాదం చూసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు బాప్తిసాల కోసము వెనక్కి లాగేసే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి. పెళ్లి కోసము, ఉద్యోగాల కోసము, స్వస్థల కోసము బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలా మంది. అలాంటి బాప్తిసాలు దేవునికి అక్కర్లేదు. నువ్వుగా దేవుడు కావాలంటున్నాడు, నీ హృదయం కావాలంటున్నాడు. నీ ఒక్కడి రక్షణ, నీ ఇంట్లో నీ ఒక్కడి సంపాదన, నీ కుటుంబం బ్రతకచ్చు, కానీ నీ ఒక్కడి రక్షణ నీ కుటుంబం రక్షించబడదు. కాబట్టి బాప్తిసం అంటే ఏంటంటే మనం బాప్తిసం ఇచ్చినప్పుడు ఇలాగా నీటిలో ముంచి ఇలా లేపుతారు. అంటే చనిపోయి తిరిగి లేవడం, అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అంటే మా అప్పుడే పుట్టిన బిడ్డ ఆయన మనసులో కానీ వాడి యొక్క ఆలోచనలో కానీ ఏమి ఉండదు, కల్మషం లేకుండా ఉంటాడు. అలాగా మన జీవితాలు పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని చంపివేసి, తిరిగి జన్మించి యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అంగీకారంలోకి వెళ్ళి వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా నడి, వాక్యం ఏం చెప్తుందో అలా బ్రతకడమే నిజమైన మారు మనసు. ఈ రోజు దానికి తెలియకుండా నేను చాలా మంది ఏం చేస్తున్నానంటే బాప్తిసాలు తీసుకొని దానికి విలువ లేకుండా ఏం చేస్తున్నానంటే దేవుడు నామాన్నే అవమానం పొందుతున్నారు. ఉచితమైన బస్సు కోసం పరిగెడతాం, ఉచితమైన రేషన్ కోసం పరిగెడతాం. నీ కోసము మరి తండ్రి దేవుడు కుమారుడికి లోకానికి వచ్చి నీ కోసం ఉచితమైన రక్షణ నీకు అనుగ్రహించి పరిపాలన రాజ్యాన్ని, మరి అలాగే ఆకలేని రాజ్యాన్ని, ఒక సింహాసనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తానంటే అలాంటి ఉచితమైన రక్షణ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తున్నామండి. ఆలోచన చేయండి. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ధనవంతుడు చేశాడు. ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం కదా మనం. ధనవంతుడైన ఆయన ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను, మనం ఇంకా దరిద్రతలో ఉన్నాం కదా, మనం ఎక్కడ ధనవంతుడయ్యాం? ఆలోచన చేశారు ఈ విషయం. నీ తండ్రి ఒక 2 ఎకరాలు అమలాపురం ఇచ్చారనుకున్నాం. నేను ఎక్కడో హైదరాబాద్ మరి బెంగళూరులోని స్థిరపడిపోయాను. నాకు అమలాపురంలో 2 ఎకరాల పొలం ఉంది, నాకు అక్కడ ఇచ్చినట్టు అవుద్దా? నేను అక్కడ అనిపిస్తానంటే అవుద్దా? ఎందుకు అవ్వదు?
నీ తండ్రి ఎక్కడేసి ఆస్తి ఇచ్చాడో ఆ ఆస్తి అనుభవించడానికి అర్హుడివి. ధనవంతుడే నాయన, దరిద్రుడి లోకానికి నిన్ను నన్ను ధనం ఎక్కడ చేశాడంటే నిత్య జీవంలో చేశాడండి. కాబట్టి అలాంటి ఉచితమైన రక్షణని నిర్లక్ష్యం చేయొద్దమ్మా. అస్సలు పరిస్థితి ఉంది. ఎందుకని అలా అయిపోయింది అక్కడ? మరి అలాంటి పరిస్థితి మనకు వస్తే ఆలోచించేయండి. ఈరోజు బ్రతుకున్న మనం రేపేంటో మన పరిస్థితి మన చేతులు లేదు. ఈ జీవితం మన చేతిలో ఉన్నప్పుడే, జీవం ఉన్నప్పుడే నువ్వేమైనా చేయగలవు. తర్వాత నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత బ్రతిమాడినా, ఎంత గొడవ పెట్టినా నిత్యము వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే లాభం ఏంటో తెలుసా? ముందుగా పాపం నుంచి వినిపిస్తుంది. 2, పాపం చేయను కూడా చేస్తుంది. 3, పాపం లేని చోటుకు తీసుకెళ్తుంది. కాబట్టి నిత్యము మన పరిశుద్ధతను చదవాలి. నీ చదువు రాకపోయినా పిల్లలతో చదివించు. ఆ చదువుతున్నప్పుడు కూడా దేవుడు ఆ వాక్యంతో దేవుడు మాట్లాడతాడు. అప్పుడు అలా నిత్యము బైబిల్ చదువు, వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా నడిచి మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని మనకు అనుగ్రహించినప్పుడు ఆ జీవితాన్ని మనం జీవించడం దేవుని దగ్గర దాచిపడి ఉందండి. అండ్ అలాంటి కార్యాలు మీ జీవితంలో ఎవరైనా రక్షణ పొందలేరు, మారు మనసు బాప్తిజం తీసుకుని ఇంకా మారు మనసు పొందలేరు ఉంటే మారు మనసు పొందన్నామా. కాబట్టి రక్షణ మీద నిరీక్షణ చేయండి. మరి నిర్లక్ష్యం చేయండి. ఆయన లోకానికి వచ్చి మీ కొరకు నాకు మరణించింది దానికోసమే. కాబట్టి ఆ రక్షణ విషయంలో మీరు అసలు చేయబడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నా తల్లి సంఘానికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఎందుకంటే మా ఇంటి బ్యాక్ సైడ్ ఇల్లు. అయితే నేను ఈ సూసైడ్ ఐటమ్, ఈ అమ్మాయి ప్రేమించిన విషయాలన్నీ ఆ సంఘంలో తెలుసు. కాబట్టి నాకు నామోషిగా ఆ యొక్క సంఘానికి వెళ్ళకుండా ప్రతి నెల కూడా నేను విజయవాడ వెళ్ళి అక్కడే దశపాపం ఇచ్చి అక్కడే బలం తీసుకొని వస్తుండేవాడు. 2 నెలలు చూసిన తర్వాత పాస్టర్ ఏమన్నారంటే, అమ్మ తిమోతి, నువ్వు ప్రతి నెల ఇక్కడ రావడం కరెక్ట్ కాదు. దగ్గరలో సంఘానికి వెళ్ళు, చిన్న సంఘం ఏదో చూసుకొని వెళ్ళు, పెద్ద సంఘం ఏదో చూసుకొని వెళ్ళేవాడుకో అక్కడ వాక్యం ఉంటుంది. కానీ దేవునికి ప్రేమ ఏంటో, దేవునికి సువార్త ఏంటో, దేవునికి పరిచయం ఏంటో అక్కడ అర్థం కాదు. చిన్న సంఘం ఏదో చూసుకొని అక్కడికి వెళ్ళమ్మా అన్నారు. ఈరోజు చిన్న సంఘము అని అంటే ఆ సేవకుడి పేరు చెప్పుకోవడం మనకు నామోషి అండి. నీకోసం నిత్యము కన్నీరు కాచి ప్రార్థించే నీ సేవకుడి పేరు కోసము చెప్పుకోవడం నామోషి. పెద్ద పెద్ద కటౌట్లు యూట్యూబ్లోని పెద్ద పెద్ద కటౌట్లు పెద్ద పేరు కాచిన ఆ యొక్క సేవకుడి పేరు చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. కానీ నీ చిన్న సంఘంలో సేవకుడి పేరు చెప్పుకోవడం ఇష్టపడవు. చిన్న సంఘంలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుందండి. పేరు పెట్టి పిలిచి, అమ్మా పాట పాడు, అమ్మా బైబిల్ చదువు, అమ్మా ఆ పని చేయి, అమ్మా ఈ పని చేయి అని చెప్పేది ఎక్కడ తెలుసా? నీ చిన్న సంఘంలో సేవకుడే. నీ గుంట్లో పోకపోతే, అమ్మా ఎలా ఉన్నారు, బాగున్నారా, అందరూ బాగానే ఉన్నారా అని అడుగుతాడమ్మా. మీ ఇంటికి వచ్చి అడుగుతారా? ఇదే విశ్వాసి అయ్యారు ఎలా ఉన్నారండి, 4 రోజులు ఉపవాస పురుగులు పెట్టారు కదా, మరి సేవకులు వస్తారు కదా, మరి వాళ్ళు భోజనం ఏర్పాటు చేయాలి కదా, మరి మీటింగ్ పోటీ ఖర్చు అవుతుంది కదా, ఏమైనా ఇద్దామని నా తరపున ఏమైనా ఇవ్వమంటారా? లేకపోతే సేవకులు ఒక పూట నన్ను భోజనం పెట్టమంటారా? లేకపోతే ఏం చేయాలి నాకు చెప్పండి అయ్యారు అని చెప్పే విశ్వాసం ఎవరు ఉన్నారండి? లేరండి. అలా అడిగిన రోజున ఆ యొక్క కాపరికి 1000 ఏనుగుల బలం వచ్చి, అయ్యో నా సంఘము, నా బిడ్డ, నేను కాచిన గొర్రె అని చెప్పేసి నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు అని సంతోషిస్తానండి. ఈరోజు ప్రతి ఆదివారం కూడా ఒక 10 రూపాయలు 50 రూపాయల కానుకకి మనం ఇచ్చే కానుక కరెంట్ బిల్కే సరిపోతుందా? ఒక నెల 20,000 25,000 సంపాదిస్తాం. సంపాదించినోడు ఒక 2,000 అప్పు అయిపోయాడు అనుకోండి. వచ్చే నెల ఆ అప్పు ఎలా తెచ్చాలో తెలియక మన మొఖాలు ఎలాగైపోతాయి అంటే మాడిపోయిన మసాలా దోశలు మారిపోతాయి. ఎలా తెచ్చాలరా బాబు అని. ఇదే సంఘ కాపరి కరెంట్ బిల్లుకి కూడా రాని ఈ యొక్క మీరు ఇచ్చే కానుక ఆ మొఖంలో ఆ బాధ కానీ ఆ నీరసంగా చూపిస్తారా? ఎందుకని? క్రీస్తు ప్రేమ వాళ్ళ హృదయం నిండా నింపబడి ఉంది కాబట్టి. ఆ సంఘ కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంది. ఈరోజు ఒక గ్రామమైనా, ఒక రాష్ట్రమైనా సస్యశ్యామలంగా దేవుని ఉగ్రతలకు లోను కాకుండా ఈరోజు ఎంత సుఖంగా ఉన్న కారణం ఎవరు తెలుసా? ఇలాంటి సేవకులు ఎంతో మంది వారి జీవితాలు సాక్రిఫైస్ చేశారండి. కుటుంబాన్ని విడిచిపెట్టి, డబ్బులు విడిచిపెట్టి, ఆస్తులు విడిచిపెట్టి దేవుని రాజ్యం కట్టబడాలని వారు
వారి జీవితాలు సాక్రిఫైస్ చేశారు. ఎంతమందిగా రక్షించబడ్డాం మనం. లేకపోతే ఏ రోజు ఏ కరోనాలోనో, మన ఏదో అమ్మాపురం తుఫాను వచ్చిన ఆ తుఫాన్లోనో అసలు పరిస్థితి ఏమైంది? అక్కడ ప్రార్థన లేదు, అక్కడ సేవకులు లేడు. ఈ రోజు ఇంతమంది సేవకులు ఉన్నారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సస్యశ్యామలంగా ఉంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి సేవకులు కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. నీ ఇంట్లో ఫంక్షన్ అవుతే అది అయిపోయి చివరి వరకు కూడా సంతోషంగా చేసాడు ఎవరు తెలుసా? నీ బంధువుని చెదరించుకోవచ్చు, నీ బంధువు కులిపోవచ్చు, కానీ నీ సేవకుడు మాత్రం ఆ ఫంక్షన్ అయ్యేంత ఒక సంతోషంగా ప్రార్థన చేసేవాడే నీ సేవకుడు. అలాంటి సేవకుని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలండి. ఎంత కన్నీరు కార్చకపోతే, ఎన్ని ఉపవాసాలు ఉండకపోతే ఈరోజు ఈ సేవకులు ఈరోజు ఎంతమంది రక్షణ పడ్డారు చెప్పండి. ఆలోచించేయండి. ఏమన్నా వాక్యం రాదా? వాక్యం చెప్పుకోలేరా? ఎందుకని? ఏదో ఒక వాక్యం ద్వారా మీరు బలపడాలని, మీరు మారు మనసు పొందాలని, ఎవరో ఒకరి ద్వారా రోజుకి నేనే చెప్తే వారికి ఏం కలుగుతుందని చెప్పేసి ఎవరో ఒకరు సేవకులు తీసుకొచ్చి చెప్తున్నప్పుడు ఆ మాటను బట్టి మనం మార్చుకోకపోతే ఇంకెన్ని సంవత్సరాలండి భ్రమపడే క్రైస్తవులుగా ఇంకెన్ని రోజులు మనం జీవిస్తాం. నేను రాత్రి అయ్యగారు ఒక మాట చెప్పాను. నేను సాక్ష్యం అలాగే చెప్తానండి. నీ ఇంట్లో సాక్ష్యం ఏంటి? నీ సంఘంలో సాక్ష్యం ఏంటి? నీ వీధిలో సాక్ష్యం ఏంటి? ఇది నిజమైన క్రైస్తత్వం. ఈ మూడు కలిగి కూడా నిజమైన క్రైస్తవుడు. జీవితాలు మీ జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కాబట్టి చిన్న సంఘం సేవకుడు అని నువ్వు నిరాశపడక, గర్వంగా చెప్పు. నా కోసం నిత్యము ప్రార్థన చేస్తాను, కన్నీరు కారుస్తాను, నాకు బాగుపడి నా ఇంటికి వస్తాను చెప్పు గర్వంగా. అలాంటి సేవకులు కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉందండి. అలాగా మరి దగ్గరలో ఒక ఫ్రెండ్ నాకు చెప్తే స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ స్వస్థ వరం ఉందని చెప్పేసి ఒక ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు ఆ సంఘానికి వెళ్ళొచ్చింది. సంఘానికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే నాకు ఒక అమ్మాయితో మ్యారేజ్ అంటే పెళ్లిగాళ్ళు పంచుకునే అడ్వాన్స్ అన్నీ ఇస్తున్నాం. విజయవాడ చుట్టాలు అందరూ వస్తారు. ఇంకా పెళ్లి 4 రోజులు ఉంది. పెళ్లి 4 రోజులు ఉంది. అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. పోనీ ఎవరైనా ప్రేమించిందా అంటే ప్రేమించలేదు. ఏంటి ఈ సమస్యలు, ఏంటి బాధ, ఇంకెప్పుడు ఈ సమస్యలేనా నాకు? డాడీ చనిపోయారు, తర్వాత ఒక ఆయన వచ్చాడు, మొన్నేమో ఒకటి చనిపోయింది, ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది, ఏంట్రా దేవుడా నాకు ఈ కష్టాలని చెప్పేసి ఏడుస్తుంటే నిజంగా ఈరోజు మనకి చెప్తున్నాను కానీ మనసులోంచి ఒక మాట మామూలుగా చెప్తున్నాను కానీ ఆ రోజు ఎంత కుళ్ళిపోయి ఉంటాం చెప్పండి, హృదయం ఎంత బాధపడి ఉంటుందో చెప్పండి. ఆలోచించండి ఒకసారి. ఆ బాధ వేళ నాకు ఎవరైనా మీకు తెచ్చారు? ఏ మనిషి వల్ల నీకు ఆదరణ రాదండి, ఒక దేవుడి మాట వల్ల నీకు ఆదరణ వస్తుంది. ఆ ఆదరణ బట్టి ఈరోజు నేను నిలబడి మాట్లాడుతున్నాను. అలా నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడు, మరి శివా నీ జాతకం బాగాలంటే ఉంది, గాజువాగలో ఒక సిద్ధాంతం ఉన్నాడు, ఆ సిద్ధాంతం తీసుకెళ్తాను పదరా అన్నాడు. సరే వెళ్ళా. నా జాతకం అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, బాబు నీకు పెళ్లి దోషం ఉంది, ఈ దోషం పోవాలంటే 41 రోజు ఉపవాసాలు ఉండాలి. ఉపవాసం ఉండి 12 మంది పంతులతో పూజలు చేసి అభిషేకాలు చేసి ఇవన్నీ చేసిన తర్వాత చివరి రోజున ఒక అరటి చెట్టుతో పెళ్లి చేయాలి. అరటి చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత దోషం పోదు బాబు అన్నాడు. అప్పుడు వరకు దేవుడు నాకు గుర్తురాలా. ఎందుకు? ఆ డబ్బులు అడగలేదు కదా. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఎందుకు? డబ్బులు అడిగాడు కదా. అయితే డబ్బులు చేసుకోవాలి, లేదా బయటికి పోవాలి. సార్ ఎంత అవుతాయి సార్ అన్నాడు. 50,000 అవుతాయి అన్నాడు. ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏదో కారణం చూపించి బయటికి వెళ్ళిపోవాలి. సార్ నేను దేవుడు అనుకున్నాను సార్ అన్నాను. అనగానే వెంటనే ఆయన అన్న మాట ఏంటో సార్, చీపో బయట అన్నాడు. కాదండి ఇంకో మాట చెప్పండి అంటే, బాబు మేమేం చెప్పినా నువ్వు వినవు, మీ పాస్ గారు ఏం చెప్తే అది మేము బయటకు పోవన్నాడు. నేను ఎవరిని విమర్శించట్లేదు, జాగ్రత్తగా ఆలోచించేయండి. నేను నా జీవితంలో అనుభవించింది మాత్రమే చెప్తున్నాను, దయచేసి ఇది విమర్శ కాదు. జాతకమే నిజమైతే ఒక హాస్పిటల్కి వెళ్తాం, ఒంట్లో బాగోలేదని. ముందుగా వాడు ఏం చేస్తాడంటే 3 రోజులు టాబ్లెట్ రాసిస్తాడు. తగ్గలేదు అనుకో టెస్ట్ రాసిస్తాడు. టెస్ట్ రాసిచ్చిన తర్వాత సమ్ ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, బాబు నీకు ఈ రోగం ఉంది బాబు అంటాడు. అనగానే మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? వీడు డాక్టర్ కాదురా, నేను ఎంత బాగుంటే నాకు రోగం ఉందని చెప్తానని చెప్పేసి సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత
మరి ఆ డాక్టర్ కూడా సేమ్ ప్రాసెస్ చేసి అదే ప్రాసెస్ చేసి ఇక్కడ ఈ డాక్టర్ ఏ రోగం ఉందన్నాడో ఈ డాక్టర్ అదే రోగం ఉంది. ఎందుకని? నీ ఒంటిలో రోగం ఉంది కాబట్టి, అది నిజం కాబట్టి నువ్వు 100 టెస్టులు చేయించుకున్నా, 100 మంది దగ్గరికి వెళ్ళినా, 1000 మంది దగ్గరికి వెళ్ళినా నీకు రోగం ఉందనే వస్తుంది. జాతకమే నిజమైతే మొట్టమొదట ఒకటి నన్ను ఏమన్నాడు, అరే బాబు నువ్వు 20 సంవత్సరాలకే చనిపోతావురా అన్నాడు. మరి రెండో దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే బాబు నువ్వు 20 సంవత్సరాలే చనిపోవాలి, నువ్వు ఎలా బ్రతుకున్నావురా అని మొట్టమొదటిగా అడగవలసిన ప్రశ్న. కానీ ఆయన ఏమన్నాడు, 12 మంది పంతులు 41 రోజు ఉపవాసం ఉండి అభిషేకాలు చేసి ఒక అర్చతో పెళ్లి చేసి 50,000 అవుతుంది. జాతకం నిజమంటారా? ఇప్పుడు నాకు 41 సంవత్సరాలండి. మరి దెయ్యమే వచ్చి 21 సంవత్సరాలు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే దెయ్యమే వచ్చి మాట్లాడతాను మీతో. జాతకం నిజమంటారా? 20 సంవత్సరాలు లోకంలో చనిపోతే 21 సంవత్సరాలు నా క్రీస్తులో నేను ఇంకా బ్రతికే ఉన్నాను. 7 స్తోత్రం హల్లెలూయా. కాబట్టి అలాంటి మూడాలో ఉన్న మూఢనమ్మకాలు ఉంటే ఈ రోజు నుంచి తీసివేయడమ్మా. ఈశాన్య మూలని, ఆ మూలని, ఈ మూలని ఇప్పటికీ కూడా నేటికి క్రైస్తవులందరూ కూడా లోకంతో పాటు కలిసి మనం కూడా వారితో కలిసే మనం నడుస్తున్నాం. ఇంక నీలో ప్రత్యేకత ఏముంది? నీ హృదయమే ఆలయం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానంటే మనం ఏం చేస్తాం అంటే ఆ మూల ఈ మూల అని చెప్పేసి, అయ్యగారండి మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళండి, డేట్ పెట్టండి అంటాం. పాపం అయ్యగారు పిచ్చారు కదమ్మా, తక్కువని క్యాలెండర్ తీసి పాపం మీరు వచ్చే లోపలనే డేట్ రాసుకొని కూర్చుకుంటాడు. ఈ లోపల మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాం? పెట్టుకొచ్చేసి పాపం అయ్యగారు పాపం ఏదో డేట్ చూసుకొని పాపం ఆయన పెడదాం అనుకున్న లోపల అయ్యగారు ఆగండి ఈ డేటే పెట్టండి అయ్యగారు, మా ఫ్యామిలీ అందరికి ఈ డేటే అవుద్ది అంటండి అయ్యగారు. లేరమ్మా బాబు కొడతాడు. అయ్యగారు పేరు పెట్టండి అంటాం. పాపం పాస్టర్ గారు మళ్ళీ ప్రకటన మధ్య ఆదికాండం నుంచి ప్రకటన వరకు పాపం ఏదో పేరు చూసి ఒక 4 పేర్లు రాసుకొని రెడీ చేసి పెట్టుకుంటారు. ఈ లోపల మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాం? పెట్టుకొచ్చేసి అయ్యగారు పెట్టారు. అయ్యగారు ఆగండి, ఈ పేరే పెట్టండి అయ్యగారు. మీ బైబిల్ ఏదో పేరు పెడితే మా ఇంట్లో వాళ్ళకి మా చుట్టూ వాళ్ళకి నోరు తిరగదు అయ్యగారు. లేరమ్మా ఆలోచించేయండి. మూఢనమ్మకాలు ఈ రోజు ఇచ్చిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినందుకే అలాంటి అన్ని జయించి నీకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వడానికి, శాశ్వతమైన ఒక రాజ్యానికి ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఎప్పటికైనా సరే మనం ఇంకా మార్చుకోకపోతే ఎలా మారుతారండి గ్రామం? ఆలోచించేయండి. నీలో క్రియ పోగకుండా సంఘానికి వచ్చేయండి అంటే ఎవరు వస్తారు? నీలో క్రియ మారినప్పుడే కదా నీలో మార్పు ఏంటి అంటే అప్పుడు ఆలోచన చేస్తారు ఈ యొక్క గ్రంథం అని. మా ఫ్యామిలీలో 8 కుటుంబాల్లో ఈ రోజుకి 7 కుటుంబాలు రక్షించబడ్డాయి. మొదటగా మా పిన్ని రక్షించబడిన తర్వాత అంటే వాళ్ళు దేవుని తెలుసుకున్నారు, బాప్తిసం తీసుకోలేదు. మొట్టమొదటిగా మా ఫ్యామిలీలో మా నాన్నగారే బాప్తిసం తీసుకున్నారు. మా నాన్నగారు బాప్తిసం తీసుకున్న తర్వాత 6 కుటుంబాల్లో ఉన్న మొత్తం ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్సే 120 మంది. ఈ 120 మంది కూడా 120 మందిలో ఒక 10 మంది అనుకుంటా మొత్తం అందరూ రక్షించబడ్డారండి. దేని బట్టి? మా నాన్న క్రియలో చూపించండి. ఆ క్రియను బట్టి అంతమంది మారారు. ఈరోజు మనం ఏంటి? మన కుటుంబం ఎలా ఉంది చెప్పండి. నీకు భర్తకి ఎందుకు మారలేకపోయాడు? ఇంకా మనలో క్రియ పోలేదండి. సంఘంలో చెప్తాను కదా, 6 రోజులు ఒక ఆవిడని 7వ రోజు వచ్చి పరిశుద్ధులుగా జీవించి నటించి ఇంకెన్ని రోజులు నటిస్తారు? ఈ విషయాలన్నీ తెలుసుకున్న భాష్యం ప్రతిరోజు కూడా డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి వచ్చి క్రీస్తు ప్రేమ ఏంటో తెలియజేశారండి. వాక్యం చెప్తూ సువార్త ప్రకటిస్తూ దేవుడు ప్రేమ ఏంటో తెలియజేసినప్పుడు చనిపోవాలని నాకు బ్రతకాలని కోరిక ఎప్పుడు పుట్టింది కదా సార్? నా ఆత్మీయ తండ్రి నాకు చూపించిన ప్రేమ అండి. అప్పటి నుంచి సంఘానికి వెళ్ళాలని ఆశ పుట్టింది నాకు. మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ విధంగానే ఉపవాస కుటుంలో ఒక పాస్టర్ గారు పిలిచారు. ఆ 2 రోజులు మరి కార్యక్రమంలో ఆయనకి పరిచయం తెలియజేశాను. ఏం కావాలన్నా నేనే అన్ని చేస్తుంటే ఎవరి కుర్రాడు ఎంత చక్కగా పరిచయం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు మా పాస్టర్ గారు ఒక మంచి సంబంధం ఏంటో చూడండి, మంచి కుర్రాడు కాబట్టి ఒక మంచి సంబంధం చూడన్నప్పుడు సామెతల గ్రంథం 31:10 మాట రాస్తుంది. గుణవతి ఆయన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కన్నా
అమూల్యమైన అలాంటి ముత్యము లాంటి అమ్మాయిని దేవుడు నాకు కలిగించాడు. దేవుడు చూస్తారు ఎంత పాట పాడింది కదా, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంత ముత్యం అంటే నా బైబిల్ గురువు అండి. నన్ను సరిచేస్తున్న నా భార్య, నన్ను నడిపిస్తున్న నా భార్య, నన్ను సరిచేసి నన్ను నడిపిస్తున్న నా భార్య. రీసెంట్గా మా బామర్ది మ్యారేజ్ అయితే పెళ్లి కదా అని చెప్పి 20,000 పెట్టి చీర కొనుక్కోమన్నా. చీర కొనుక్కోమంటే తను అంది, ఎందుకంటే ఇంత రేట్ డబ్బులు నాకు వద్దు అని అంది. అయితే పెళ్లి కదా కొనుక్కోవే అన్నా, వద్దండి అన్న. సరే దేవుణ్ణి నేను ఉపవాసం ఉండి, ప్రభువా నీ పిలుపుకు కారణం ఏంటి, నన్ను ఎందుకు పిలుచుకున్నావు, నేనేమి చెయ్యాలి, నేను ఎలాగా నేను నడవాలని చెప్పేసి అడుగుతున్నప్పుడు మరి చాలా మంది సేవకులు ఏమన్నారంటే, నీ వాయిస్ బాగుంది, సాక్ష్యం బాగుంది, కాబట్టి నువ్వు ఒక సంఘాన్ని నడిపించుకోవచ్చు, నువ్వు ఇక చర్చి పెట్టేయచ్చు అని చెప్పేసి వాళ్ళు అంటున్నప్పుడు, ఒకవేళ మనిషి చెప్పిన మాట విని నేను నిలబడ్డాను అనుకోండి, ఏ రోజైనా కూలిపోతాను, ఏ రోజైనా అవమానం పొందుతాను. అదే నా దేవుడు నిలబెట్టాడు అనుకోండి, ఎవరో అనడానికి కానీ నన్ను పడగొట్టడానికి కానీ ఎవరికి ఆ బలం ఉండదు. అలాగా నేను దేవుడిని అడిగాను, ప్రభువా నీ పిలుపు కారణం ఏంటి అడిగినప్పుడు, నువ్వు చెప్పే సాక్ష్యము 4 గోడలు చెప్పేది కాదు, గాస్పుల్గా చెప్పాలి. ఆ గాస్పుల్ తెలిసి అని చెప్పినప్పుడు, ప్రభువా ఈ వేదిక ఇవ్వడమే ఒక గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు కానీ బాబు మీరు మీటింగ్ పెట్టుకోండి, బయట ఏమో స్టేజ్ చేయండి, లైటింగ్ పెట్టండి, సౌండ్ సిస్టమ్ పెట్టండి, నేను వచ్చిన రక్షణ సాక్ష్యం వింటాను, ఆ చుట్టుపక్కల అందరూ మారిపోతారంటే నమ్ముతారు. ప్రభువా నువ్వు పట్టుకెళ్ళి తిమోతి, నువ్వు పట్టుకెళ్ళు అని దేవునితో మాట్లాడినప్పుడు 20 లక్షలు పెట్టి ఒక వ్యాన్ని స్టేజ్ లా చేయించి సౌండ్ సిస్టమ్, లైటింగ్ అన్ని పెట్టి నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని చెప్పడానికి అనేకమైన గ్రామాలు వెళ్తున్నానండి. 20 లక్షలు పెట్టి దేవుడి కోసం ఖర్చు పెడుతుంటే నా భార్య వద్దని చెప్పలేదండి. తన తమ్ముడికి 20,000 పెట్టి చేరుకుంటానంటే వద్దని చెప్పింది. దేవుని కోసం 20,000 లక్షలు పెట్టి వద్దని చెప్పలేదు. కొనుగోతానంటారా? ఈరోజు భర్త చీర కొంటానంటే వద్దని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరులేరా? కొనుగోతానంటారా? అలాంటి కొనుగోతాలని భార్యని దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. డేట్ ఫిక్స్ చేసుకుందాం. పెళ్లి దగ్గర పడుతుంది. నాకు విపరీతమైన చాలా తలనొప్పి, విపరీతమైన జ్వరం. అప్పటి వరకు పాస్టర్ పక్కనే ఉండి నేను పాస్టర్ చూసి పారిపోతున్నాను. ఏంటి తిమోతి ఇప్పటి వరకు నా పక్కనే ఉండేవాడు కదా, ఏంటి ఇలా పారిపోతున్నాను చెప్పేసి నన్ను పట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆ దురాత్మ ఉంటుందండి. శివంటే నాకు ఇష్టం, శివంటే నాకు ప్రాణం, ఇంతకు ముందు సంబంధం నేనే తీసుకెళ్ళిపోయాను, ఈ సంబంధం నువ్వు ఎలా చేస్తావు చూస్తానని చెప్పేసి నేను చంపేస్తానంటే నువ్వేమి చేయలేవు, యేసు బిడ్డ, యేసు రక్తంలో కడబెట్టి నువ్వేమి చేయలేవు చెప్పేసి మరి చర్చి కింద ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో 4 రోజులండి తెల్లవారు నా కోసం నా కన్నీరు కాచిన అద్భుతంగా ప్రార్థన చేశారండి. నా తల్లి నన్ను బ్రతికించుకోవడం కోసం మళ్ళీ విశ్వాసైన నా తల్లి మళ్ళీ విశ్వాసం కోల్పోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి పూజలు చేసి మళ్ళీ తాయితులు కట్టిస్తుంటే నా ఆత్మీయ తండ్రి చూపించిన ప్రేమ బట్టి మళ్ళీ ఏ విశ్వాసం అయితే కోల్పోయిందో ఆ విశ్వాసం మళ్ళీ కొనిచ్చుకోవడం కారణం తెలుసా? నా ఆత్మీయ తండ్రి అండి. నా ఆత్మీయ తండ్రి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే, కన్నీరు కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ దురాత్మ ఉంటుంది, నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను, వాళ్ళని చనిపోయేవి, నువ్వు వెళ్ళిపోవడం సూచన ఏంటంటే పక్కన ఉన్న అద్దాలు బొల్లుమని పగలగొట్టి ఆ దురాత్మల నుంచి బయటకు వెళ్ళిపోయిందని. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడా చూసింది, నన్ను ప్రేమించిన నా దేవుడు మీ ముందు సజీవంగా నిలబెట్టాడని. దేవుని స్తోత్రం హల్లెలూయా. పెళ్లి అంగరంగం అయిపోతుంది, చాలా ఘనంగా జరిగిన తర్వాత మా 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతుంటే నా తల్లి 2 విషయాలు రాసుకుంది. ఒకటి, ఆఫీస్ కోర్టు మాకు వచ్చేయాలి. 2, 50 గజాల స్థలము ప్రభా, 3 అంతస్తు బిల్డింగ్ కట్టి 4 అంతస్తుని మందిరానికి ఇస్తాను ప్రభా అని రాసుకుంది. నేను మొట్టమొదటి విషయం చూసి నా తల్లికే పిచ్చా అని అనుకున్నాను. కానీ మనుషునికి సాధ్యం కాదు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆ యొక్క చిన్న ముళ్ళు పెట్టి మా ఆఫీస్ బోర్డు మాకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మా ఆఫీస్లో నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా నేను మానిపించమన్నా. అంటే నాకు వచ్చే డబ్బులు మా పార్ట్నర్ల బామ్మర్ది వాడేసి ప్యాకెట్లో పోగడిస్తున్నాడు. నేను ఆ విషయాన్ని ఆయన తెలియజేస్తాను. డబ్బులే వాడేస్తున్నాడు సార్ అంటే, ఏం చేస్తున్నాం అంటే, ఇలా ప్యాకెట్లో పోగొట్టున్నాడు సార్ అంటే, అలా కాదమ్మా వాళ్ళ అక్కని అమ్మాలంటే రెడ్డాడిగా పట్టుకోవాలంటే 4-5 సార్లు కుర్రోడు ఫోన్ చేసి చెప్పినప్పుడు 4-5 సార్లు అక్కడ దొరికిపోయాడు.
ఆమె ఏమనుకుందంటే ఇంట్లోనే విడిచిపెట్టి బయట ఏమైనా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ఈ విషయాలన్నీ ఎవరు తెలియజేస్తున్నారు? కుర్రోడు మానిపించమన్నారు. నేనన్నాను 15 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తాను సార్, ఏదైనా కారణం చూపించి మానిపించేద్దాం సార్, ఒక్క మాట అన్నానండి. ఆ ఒక్క మాటకి ఇంటికి రమ్మని చెప్పి 3 వ్యక్తులు కలిసి నన్ను రూమ్లో కొట్టి చంపపోయారండి. నా కాలు పట్టుకొని రూమ్లో తీసుకెళ్ళిపోయి బేగ కాలు వేసి కొట్టి కొడుతుంటే నన్ను ఎందుకు కొడతానండి? నేనేం తప్పు చేశానంటే, తప్పు ఏం చేశాను? ఏ వ్యభిచార కోపం తీసుకెళ్ళారంటే నేనేం తప్పు చేశాను? నా తండ్రి చేసిన తప్పు కదండి. ఏంటంటే ఇది నన్ను ఎందుకు ఇంత బాధపడతానని చెప్పేసి నేను ఏడుస్తుంటే, నా మాటకి నువ్వు ఎదురు సమాచారం చెప్తావా, నేను చంపేస్తాను రా అని చెప్పేసి ఆయన కొడుతుంటే మా తమ్ముడికి ఫోన్ ఆన్ చేసి వదిలేశానండి. ఫోన్ ఆన్ చేసి వదిలిగానే వాడు పరిగెట్టుకొని వచ్చాడు. కొట్టగల శక్తులు కూడా కొట్టలేదండి. ఎందుకంటే తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడని నేను వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజు కొట్టగల శక్తులు కూడా కొట్టను తగ్గించుకున్నాను. ఈ రోజు నేను హెచ్చించబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు కొడుతుండగా నేను పోలీస్ స్టేషన్కి కేసు పెడితే మొట్టమొదటిగా నేను కేసు పెట్టాను కాబట్టి ఎవరి మీదైతే పెట్టిన వాళ్ళు తీసుకొచ్చి లోపలేయాలి. పోలీసులు ఏం చేశారంటే నన్ను తీసుకెళ్ళి లోపలేశారండి. ఏంటంటే వాళ్ళు డబ్బున్నోళ్ళు, రాజకీయ నాయకులు అందరూ తెలుసు కాబట్టి 25,000 ఖర్చు పెట్టి నన్ను తీసుకెళ్ళి సెల్ల వేశారు. మోకాలేసి ఏడుస్తున్నాను. ఎస్ఐయా, తండ్రి లేనోడు తండ్రి ఉన్నావు కదా, దిక్కు లేనోడు దిక్కే ఉన్నావు కదా, నా చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అన్నావు కదా, నేను ఒంటరిగా ఉన్నట్టు ఒరే పిచ్చోడా, నువ్వు ఒంటరివాడు కాదురా, నీకు తోడుగా నేను ఉంటానని చెప్పావు కదా, ఏంటి ప్రభువా ఈ బాధ అని చెప్పి సంగితే కీర్తన గ్రంథం 18వ ఒకసారి చదవమ్మా. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకే నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవిలోకి ఆలకించి. చాలమ్మా. ఈరోజు తొక్కుపడుతున్నావా, బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు నా మీదే, నీ పట్ల నేను గొప్ప కార్యం చేస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగా చిన్న మొదలు పెట్టిన మొట్టమొదటి విషయం నా తల్లి ఏదైతే రాస్తుందో మా ఆఫీస్ కొట్టు మాకు దేవుడు అనుగ్రహించాడని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మరి పెద్దలో కూర్చోబెట్టి ఆ సెటిల్మెంట్ చేసి 30,000 అప్పు వ్యాపారం స్టార్ట్ చేసామండి. 2013 నవంబర్ 8 30,000 అప్పు వ్యాపారం స్టార్ట్ చేస్తే దేవుడు ఎంతలా దీవించాడంటే, ఎంతలా కాస్తుంది అంటే దినదినము నా 2 తమ్ముడికి పెళ్లి చేశాను. నాకు 2 కుమారులు, నా పెద్ద తమ్ముడికి 2 కుమారులు, నా చిన్న తమ్ముడికి ఒక పాప ఒక బాబు. ఇలాగా నా తల్లి 2 విషయాలు ఏదైతే రాస్తుందో, నా తల్లి 2వ విషయం 50 గజాలు అడిగితే దేవుడు మాకు 300 గజాల స్థలం ఇచ్చాడండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఆ 300 గజాల్లో 150 గజాల్లో హౌస్ కట్టి, మరి ఆ పక్కనే గార్డెన్ కట్టించి ప్రతి బుధవారం కూడా స్వస్థశాల అని చెప్పేసి అక్కడ ఆరాధన జరుగుతున్నాయి. ఇన్ని చేసిన దేవుడికి ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే ఆయన రుణం తీర్చుకోగలం? ఆయన మన కోసం ప్రాణం ఇచ్చాడు కదా, మరి ఏం చేయగలం అని ఆలోచన చేస్తున్నప్పుడు నేను కారు కొనుక్కున్నప్పుడు ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. నా సేవకుడిని ఎంత దూరం వెళ్ళినా సరే, నా సొంత ఖర్చులతో ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే నా సొంత ఖర్చుతో నా సేవకుడు తీసుకెళ్ళని నిర్ణయించుకున్నాను. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని నా సేవకుడు పక్క సీట్లో కూర్చొని తీసుకెళ్తే దేవుడి చింత అంతే చెప్పనా, అనేక సేవకుల మధ్య నన్ను కూర్చోబెడుతున్నాడండి. అనేక సేవకులు నిలబడుతున్న ఈ యొక్క వేదిక మీద నిలబడి కారణం తెలుసా? నా నమ్మకత్వమైన పరిచయం చూసి దేవుడు, మనం పరిచయం చేసేటప్పుడు పాస్ గారు పొగుడతారేనో, పాస్ గారు చూస్తారనో, పాస్ గారు మైక్లో చెప్తారనో, అలాంటి పరిచయం దేవుడికి అక్కర్లేదు. అది అంగీకారంలో రాదు. పాస్ గారు చెప్తే చేసేదాన్ని పని అంటారు, చెప్పకుండా చేసేదాన్ని పరిచర్య అంటారు. కాబట్టి మనం పని చేసేటప్పుడు ఇది నా మందిరం, ఇది నా పని, ఇది నేను ఇక్కడ స్థిరపడాలి, చెయ్యాలి అని చెప్పేసి మనం ఇష్టపూర్వకంగా ఆ పరిచయం చేసినప్పుడు దేవుడు మన జీవితంలో, నా జీవితంలో చేసిన కార్యమే నీ జీవితంలో కూడా చేస్తానండి. సంఘ పరిచయకి దేవుడు నన్ను ఇక్కడ ఉంచితే, ఇప్పుడు స్టేజ్ వేస్తున్నాను చెప్పాను కదా, నేను రోజుకి 10 నుంచి 15 వేలు సంపాదిస్తానండి. ఈరోజు నాకు ఇక్కడ వచ్చి ప్రకటించాల్సిన అవసరం లేదు. లగ్జరీ లైఫ్ ఇచ్చాడు దేవుడు. 22 లక్షల కారు ఉంది, 1,20,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాను. కాబట్టి చక్కగా ఏసీ రూమ్లో పడుకొని ఏసీ రూమ్లో ఉండి అన్ని చేసుకోవచ్చు. అలాగే సువార్త కోసం తీసుకున్న 20 లక్షలు పెట్టి తీసుకున్న వ్యాను మా టీంతో కలిసి వెళ్తున్నప్పుడు నేను వారితో కూడా నాకు పనిచేయడం ఇష్టం. ఎందుకంటే ఆ పరిచయం చూసే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు.
కాబట్టి సంఘ పరిచయకి దేవుడు నన్ను ఇక్కడ ఉంచితే సువార్త పరిచయకి పరలోకంలో నా స్థానం ఏంటో నాకు అర్థమవుతుందండి. కాబట్టి మనం పని చేసేటప్పుడు నువ్వు ఎంత ఎదిగినా సరే మనం తగ్గించుకొని ఉండాలండి. తగ్గించుకొని ఉన్న రోజునే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాగా పరిచయం చేస్తాను ఇష్టపూర్వకంగా మనం విశ్వాసం లేకపోతే ఎవరైనా సరే నీకు ఇచ్చిన తలంతును బట్టి సంఘంలో వాడబడాలి. ఒకరు పాడుతున్నప్పుడు నాకు పాట అవ్వలేదని లేకపోతే ఇంకోటి అని చెప్పి దయచేసి అలాంటిది ఒకరు వాడబడుతున్నప్పుడు వారు ఇంకా బాగా వాడబడాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ప్రభు నాకు కూడా వాడబడాలని ఆశ ఉంది ప్రభు అని ప్రార్థన చేయండి. అంతేగాని వాడి మీద వీడి మీద వాడి మీద సంఘాల్లో ఎవరొస్తులు ఆశ చెప్తేనే చేస్తాం అంటారు. మనకెందుకు లేదు మీ ఇంట్లో పని అయితే అలాగే వదిలేస్తారండి చెప్పండి. నేను రాత్రి అయ్యగారు 12:30 వచ్చారండి. కరెంట్ పోయింది. ఆ పైన కిటికీలు లేవు. కానీ మందిరం చూస్తే అంటే నా మందిరం నాకున్నా లేకపోయినా నా మందిరం బాగుండాలని చెప్పేసి ఇంటికి కిటికీలు లేవు, బాత్రూమ్ డోర్ లేదు, కానీ మందిరానికి ఏంటి ఆశ. వచ్చారు 12:30 వచ్చారు. కరెంట్ పోతుంది. మాకు చల్లగా బాగా నిద్ర పట్టిస్తున్నట్టు పాపం ఎంతసేపు ఇచ్చారో తెలియదు. బయటకు వచ్చారు. అయ్యారు ఏంటంటే కిందకు వచ్చేయండి, ఇన్వర్టర్ ఉంది, చాలాసార్లు కరెంట్ తీస్తాడు, పర్లేదు మాకు చల్లగా ఉంది, ఇక్కడే బాగుందని చెప్పేసి. ఎందుకండి దేనికి చెప్పండి. దేవుని ప్రేమ అర్థమైన తర్వాత ఆయన ప్రకటించలేకుండా ఉండలేకపోతున్నామండి. మనం తగ్గించుకోవాలండి. ఇది నా పని, ఇది నా మందిరం, ఇది నా సంఘము అని మనం పని చేయాలి. ఆశ చెప్తేనే చేయడం కాదు. ఈరోజు అక్కడ ఏదో వస్తువు పడిపోయింది, లేకపోతే ఏదో దుమ్ము పడిపోయింది, వెంటనే చెప్పినా చెప్పకపోయినా సరే మనం సంఘ పరిచయం చేసుకోవాలి. కుర్చీని ఎత్త పెట్టాలి. నాకు ఎందుకని ఎవరికారు వెళ్ళిపోవడం కాదు. మన కుర్చీని ఎత్త స్టిల్ ఈ రోజు కూడా మా సంఘంలో నేను కుర్చీని తుడుస్తాను, కుర్చీని ఎత్తుతాను, అన్ని పనులు చేస్తాను. నాకేం అవసరం? దేవుడు ఆశీర్వదించాడు కదా, దేవుడు దీవించాడు కదా. ఇహలోక ఆశీర్వాదం వద్దండి, పరలోకంలో ఆయన ఆశీర్వాదం కావాలి. దానికోసం నా ప్రయత్నం, దానికోసం నా ఆశ. లూకాసు వార్త 15:7 ఒక మాట రాస్తుంది, 99 మంది నీతిమంతులు మారు మనసు పొందకపోయినా పాపి రక్షించబడ్డం అంటే పరలోకంలో ఎంత సంతోషం అన్నమాట. ఎంతమంది బలపడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు కాదు, ఒక్కరు నా దేవుని కోసం బ్రతకాలి నిర్ణయించుకుంటారు. అదే ఆ రోజు నీకు నిజమైన కోటిస్తుంది. ఎంతమంది ఉన్నా ఒక్కరికైనా నా రక్షణ సాక్ష్యం ఇవ్వడానికి చెప్పడానికి ప్రకటించడానికి నేను నిర్ణయించుకున్నాను. మత్తయి 10:8 తెలియజేసినట్టు ఉచితంగా పొందారు. ఉచితంగా నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని ఉచితంగానే నేను చెప్పాను కదా, 47,000 కిలోమీటర్లు కింద సంవత్సరం 170 సంఘాల్లో నా యొక్క కారులో ఉత్తినే ₹1 కారు తీసుకోకుండానే నేను నా డీజిల్ ఖర్చు పెట్టుకుని వెళ్తానండి. సువార్త వ్యాన్ తీసుకొని అలాగే వెళ్తాను. రేపు హైదరాబాద్లో సూర్యాపేటలో 5 రోజులు 6 రోజులు పెడతాను మీటింగ్స్, ₹1 తీసుకోకుండానే. ఏంటంటే ఈ రోజుల్లో ఈ సంపాదన కానీ ఈ మనుషులు కానీ ఏమి కూడా నాతో రాదు. కానీ ఆఖరికి నేను కన్న నా కొడుకు కూడా నాతో రాడు. వాడు ఏ రోజైతే మారు మనసు పొంది నిజమైన రక్షణ యేసుని సన్నిహిస్తానే వాడు కూడా అక్కడికి వస్తాడు. కాబట్టి నా ఆశ ఏంటంటే ఒక్కరైనా సరే బలపడి నా దేవుని కోసం బ్రతకాలని నిలిచిపోతే అదండి నాకు కోల్పోయిన. సువార్తకి పంపించేవాళ్ళు ఉండాలి, వెళ్ళేవాళ్ళు ఉండాలి, ఈ 2 అవసరం ప్రార్థించేవాళ్ళు ఉండాలి. నేను వెళ్ళే ప్రాంతంలో బలంగా వాడబడితే అక్కడ ఒక ఆత్మ రక్షించబడితే అది మీకు కూడా ఆశీర్వాదం. కాబట్టి మా పరిచయం కోసం ప్రార్థించేయండి. ఇన్ని చేసిన దేవుడికి ఏం చెప్పండి. 2020 జనవరి 2 మొట్టమొదటిసారిగా మా పాస్టర్ గారు ఒక ప్రాంతంలో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారు, వాకింగ్ చెప్పడానికి వెళ్ళారు. అప్పుడు నా సాక్ష్యం ఉందని చెప్పేసి పాస్టర్ గారు వేరే పాస్టర్ గారు చెప్పినప్పుడు మొట్టమొదటిగా నేను అక్కడ సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరి నా పరిచయకి రారా బాబు, నువ్వు నాకు అవసరం రారా అంటే లగ్జరీ లైఫ్ ఇచ్చాడు బాబు, చాలు నీ సేవలు పరిచయం చేసుకున్నా నాకు చాలు అనుకున్నాను. 2022 మరొకసారి ఓపెన్ మీటింగ్లో నన్ను సాక్ష్యం ఇచ్చాను. ఆ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడాడు, ప్రభా ఇల్లు ఇచ్చావు, కారు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు కదా, ఇంకెందుకు చెప్పు నాకు అని చెప్పేసి అనుకున్నాను. 2024 సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరం అండి. నా జీవితాన్ని నా ప్రభువే మార్చిన సంవత్సరం. ఇక్కడ కొవ్వూరు దగ్గర మలవరం గ్రామంలో మా అత్తగారు ఊళ్ళో ఫిబ్రవరి 4, 5 తారీఖున సువార్త మీటింగ్స్ పెట్టాం. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి
మా సంఘం అంతా ఒక 5 మంది అక్కడికి వెళ్ళాం. వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత లాస్ట్ రోజున ఒక యవనస్తులు 10 మంది యవనస్తులు వచ్చి, అన్న నీ సాక్ష్యం వల్ల బలపడ్డానన్నా, నీ సాక్ష్యం వల్ల నేను చర్చికి వెళ్తానన్నా, నేను మారుమనసు పొందుతానని చెప్పినప్పుడు, డబ్బు సంపాదిస్తున్నప్పుడు కానీ, ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, కార్లో తిరిగినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ, సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ నేను సంతోషం ఆ ఒక్క వ్యక్తి చెప్పినప్పుడు నా హృదయాన్ని తాకిందండి. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇంతవరకు నా కుటుంబం కోసం బ్రతికాను, ఇక మీదట నా దేవాది దేవుడి కోసం ఎప్పుడైతే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు అనేక ప్రాంతాల్లో అనేకమైన చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సాక్షిగా వాడబడడానికి గొప్ప కృప దేవుడు అనుగ్రహించాడండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు ఏం చేయాలి చెప్పండి? బ్రతకాలంటారు దేవుడి కోసం, అందుకే వచ్చానమ్మా. కాబట్టి చివరగా ప్రతి సంఘాల్లో ప్రతి విశ్వాసం కూడా కీడు వెనకాల మేలు, మేలు మర్చిపోతాం, కీడు గుర్తుంచుకుంటాం. చూడరా, దేవుడు ఇన్ని కార్యం చేశాడు కదా, నా జీవితంలో ఏం చేశాడండి? ఒక కీడు వెనకాల మేలేనా? అసలు విషయం చెప్పనా? అయిపోయింది లాస్ట్ ఫైనల్. అసలు విషయం చెప్పనా? అమ్మాయి ఉరేసుకొని చనిపోయిందని చెప్పాను కదా, అమ్మాయి ఉరేసుకొని చనిపోలేదండి, అమ్మాయిని చంపేశారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని డబ్బు కోసం చీటీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారు. ఈ పిల్ల పేరు మీద 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ 2 ఇల్లులు ఉన్నాయి. అయితే ఈ బావగారు 40 లక్షలు అప్పు అయిపోయింది. ఇప్పుడు కానీ నేను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తి ఆ డబ్బు నాకు చెందుద్దని అక్క, బావ, అమ్మ ముగ్గురు కలిసి అమ్మాయిని చంపేశారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అయితే నన్ను చంపేసేవారు, లేకపోతే అమ్మాయిని చంపి నన్ను తీసుకొని చేయలేసేవారు. దేవుడికి ఏం చేశారమ్మా? ఒక కీడు వెనకాల నేను. అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. విషయం ఏంటంటే అమ్మాయికి ఎయిడ్స్ వచ్చి చనిపోయింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎయిడ్స్ వచ్చేది, నేను చనిపోయాని. ఒక కీడు వెనకాల నేను. నా 3 లక్షల అప్పు ఎవరు తెచ్చారండి? ఏ విధంగా అంటారు? దేవుడే వచ్చి సాయం చేస్తే మీరు పిచ్చోడ్రా అంటారు. ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు నిలబెట్టుకొని నా 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాడు. అలాగే రాబోయే రోజుల్లో దేవుడు రాకడికి మనందరినీ సిద్ధపరచడం కోసం ఇలాంటి సేవకుల్ని దేవుడు నిలబెట్టాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తామని నమ్మం. కాబట్టి ఇలాంటి సేవకులు నిలబెట్టింది కూడా అందుకే. అలాగా ఒక కీడు వెనకాల మేలు. మరి ఆఫీస్ పోటు నా అంతా నేను లాక్కున్నాను, ఆయన అంతా ఇచ్చాడా? ఎలా ఇచ్చాడంటారు? విషయం ఏంటంటే ఒకవేళ ఆయనతో నీకు కలిసి ఉన్నాను అనుకోండి, ఈరోజు సాక్షి చెప్పాలనుకోండి, ఆయన అడిగి రావాలి, ఆయన వద్దంటే మానేయాలి. ఇదేమవుద్ది? బానిస బతుకవుద్ది. ఆ బానిసత్వాన్ని నుంచి దేవుడు నాకు విడుదలిచ్చి స్వతంత్రంగా వెళ్ళు, స్వతంత్రంగా ప్రకటించు, స్వతంత్రంగా బ్రతకరా అని చెప్పేసి ఆ బానిసత్వాన్ని నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడండి. ఒక కీడు వెనకాల మేలు. కాబట్టి మనము మన క్రియ ద్వారా, మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా అనేక మంది జీవితాలు కట్టబడేలాగా మనం బతుకుతామండి. ఈరోజు ఈ ఉపవాస కుటుంబం ద్వారా మరి వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చానండి. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏర్పాట్లు ఎన్ని లేకపోతే మా ప్రయాస వ్యర్థమే. ఎన్ని ఉండి వాతావరణాన్ని అనుభవించకపోతే మా ప్రయాస వ్యర్థమే. వాతావరణం బాగుండి అన్ని బాగుండి మీరు రాకపోతే మా ప్రయాస వ్యర్థమే. మీరు వచ్చి అన్ని బాగుండి పవర్ లేకుండా సౌండ్ సిస్టమ్ పని చేయకపోతే మా ప్రయాస వ్యర్థమే. ఎవరు విన్నా, ఎవరు చూసినా, ఎవరు మాట్లాడినా, ఎవరు కాదన్నా, ఎవరు వద్దన్నా లోకంలో నీ ప్రయాస వ్యర్థమే వచ్చు. కానీ ఈ రోజు ఈ 4 రోజులు ఉపవాస కూడుకుల ద్వారా సేవకుడు పెట్టిన ప్రయాస వ్యర్థము కాదు. నా ప్రభువులో ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి ఈ ప్రయాస వ్యర్థం కాకుండా మనందరం కూడా నిత్యము ఈ మీటింగ్స్ ద్వారా మనందరం కూడా మరి ఇంకా మరి మీరు మార్చుకొని మనం అనేక మంది నూతన ఆత్మల్ని తీసుకొచ్చిన దేవుని ప్రేమ మీ ద్వారా, మీ క్రియ ద్వారా చూపించినప్పుడు అది ఖచ్చితంగా నమ్ముతారు. మరి ఈరోజు చాలా మంది నిన్న ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరు తీసుకొచ్చారా? ఎవరైనా తీసుకొచ్చిన చేతులు లేదా? అయినా పర్లేదు, ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన గత శక్తి కాబట్టి అవకాశం ఇచ్చినందుకు చివరిగా అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని
యొక్క సాక్ష్యాన్ని ముగిస్తాను. ఒక్కసారి అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక్కసారి వ్యాధులతో ఉన్నాయేమో, బాధతో ఉన్నాయేమో, ఒక్కసారి దేవుడు అడుగు. ఇదిగో ప్రభువా, ఈ సాక్ష్యం ద్వారా అనేకమైన శ్రమల్లో, అనేకమైన నిందల్లో ఎందుకు పనికిరాని వాడిని ఒక పనికొచ్చే పాత్రగా ప్రభువా, ఇదిగో తండ్రి ప్రభువా, ఈ సాక్ష్యం ద్వారా నేను బలపడ్డాను అన్నది గట్టిగా నేను చెప్పడం, గట్టిగా